హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32 నుంచి నేను చదువుతున్నాను. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. ఇకను ఏమి చెప్పేదను, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహల నోలును మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గంతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మాలను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహల్లోను, సొరంగాల్లోనూ తిరిగిలాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందు సిద్ధపరిచెను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీకే స్తోత్రము నాయన. నిజంగా నాయన, నువ్వు మారిన వాడివి, మార్పు లేని వాడివి తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో నాయన, మా పితృ గురించి కొన్ని విషయాలు మేము చదువుకొని ఉన్నాం ప్రభా. అటు రీతిలో ఈరోజు మేము కూడా ఒక సాక్ష్యం పొందుకునే నిమిత్తము ఇక్కడికి వచ్చి ఉన్నాం తండ్రి. నీవు మాతో, నాతో, మా అందరితో మాట్లాడమని ప్రభా, మేము చేసినటువంటి ప్రతి ఒక్క తప్పులు అన్నింటినీ నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతూ ఆయన నీ రాజ్యం నిమిత్తం మేమందరము సిద్ధపడి నీ కొరకు మేము నాయన ఏదైతే వాగ్దానం మనదో ఆ వాగ్దానం పొందుకునే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయమని, మహిమ గణిత ప్రభావాలు నీవే పొందుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చొనవచ్చు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 2వ భాగం. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అత్యాసపడుదును. ఆమేన్. ఏమంటున్నాడు? ఆమేన్. అయితే మనము పైన వచనం చూసినట్లయితే, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పునని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. ఆమేన్. అవునా? చూడండి, ఆ వాక్యము మీరు అందరూ గ్రహించినట్లుగా మరలా వచనం చదువుదాము. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పాను అని పౌలు దీనిని చెప్తున్నాడు. ఆమేన్. ఎవరు చెప్తున్నారు? అని అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఓకే, ఈరోజు మనం ఒక చిన్న అంశం గురించి మాట్లాడుకుందాం. ఆ అంశం పేరు ఏంటంటే పరిపూర్ణ బలహీనత ద్వారా పరిపూర్ణ బలము. పరిపూర్ణ బలహీనత ద్వారా పరిపూర్ణ బలం. ఏదైతే మనకు బలహీనత అయితే ఉన్నదో దాని ద్వారానే మనం బలం పొందుకుంటామని మనం ఇప్పుడు ఏదైతే లేఖనం చదువుకున్నామో అది మనకు స్పష్టంగా మనకు చెప్తూ ఉంది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, దేవుని కృపను బట్టి మరి అందరూ క్షేమంగా సంతోషంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. ఆమేన్. అయితే గత శుక్రవారము మనం ఒక పాఠం పేరు చెప్పుకున్నాము. నేను అడుగుతున్నా తెలిసి ముందు చెప్పేస్తున్నాను. సరే, గత ఆదివారం ఏం పాఠం చెప్పుకున్నాం?
అర్థం అవ్వలేదు. ఆయన లేచాడని మనం చెప్పుకున్నాం. ఏమేన్? మనకు తెలుసు మట్లాదివారం పండగ అయిపోయింది, తర్వాత శ్రమ దినాలు అనేవి కూడా అయిపోయి, తర్వాత గుడ్ ఫ్రైడే అదే అయిపోయింది, తర్వాత ఈస్టర్ అది కూడా అయిపోయింది. అయితే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆయన పునరుత్థానుడైన తర్వాత ఆయన శిష్యులకు కనబడి ఆయనతో మాట్లాడి వాళ్ళకి చెప్తూ ఉన్నాడు, మీరు భూదిగంతం వరకు నాకు సాక్షులై ఉంటారని చెప్తున్నాడు. అవునా? ఒకవేళ వాళ్ళే సాక్షులుగా ఉంటారా? ఒకవేళ ఉంటే వాళ్ళు ఈరోజు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? వారు మన మధ్యలో లేరు. కనుక ఇప్పుడు తదుపరి ఆ యొక్క మాటలు విని దాన్ని కొనసాగించే వారము ఈ క్షణము మనం సజీవులమై మనం ఉన్నాం. ఇప్పుడు దాన్ని కొనసాగించే బాధ్యత మనపైన ఉన్నది. కనుక ఈరోజు మనం అందరము ఎవరమై ఉండాలంటే సాక్షులమై ఉండాలి. అయితే నువ్వు ఎప్పుడు సాక్షిగా ఉంటావంటే నీ కళ్ళతో నువ్వు ఏదైనా చూడాలి, నువ్వు అనుభవించాలి, లేదా దానిని పరిపూర్ణంగా నువ్వు దానికోసం తెలిసి ఉంటేనే నువ్వు దాని కొరకు సాక్షిగా ఉండగలవు. అవునా? లేకపోతే సాక్షిగా ఉండలేవు. ఎవరో చెప్పారు, ఎవరో చెప్తుంటే నువ్వు విన్నావు, దానిని బట్టి నీకే అనుభవం రాదు. నీ అంతటిగా నువ్వు విని దాన్ని గ్రహించి లేదా నీ కళ్ళ ద్వారా నువ్వు చూస్తేనే దాని కొరకు నువ్వు సాక్షిగా ఉండగలవు. ఏమా? మరి ఈరోజు ఎంతమంది సాక్షులుగా ఉన్నాం మనం? ఆయన కొరకు ఎంతమంది సాక్షులుగా ఉన్నాం? మనం చాలా విషయాలు చెప్పుకున్నాం. శుక్రవారం అనేకమైన లేఖనాలు తీసాము. ఎవరెవరు సాక్షులుగా ఉన్నారనేది కూడా స్పష్టంగా అనేక లేఖనాలు తీసి చూపించి చెప్పాను. అవునా? ఆ రోజు అపోస్తులు, ప్రవక్తలు కూడా ఆయన కొరకు సాక్షులుగా ఉన్నారు. అవునా? వారు రాసినటువంటి ఈ గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నాం. మరి ఈరోజు మనం దేనికి సాక్షులుగా ఉన్నాం? నువ్వు దేనికో ఒకదానికి సాక్షిగా నువ్వు ఉండాలి. ఏమేన్? అవునా కాదా? మనం ఎప్పుడు ఒకటే మాట చెప్తాం, మనం ఎప్పుడు బలహీనమే బ్రదర్ అని అంటాం. అవునా? ఆ బలహీనతను బట్టి మనము దేవునికి సాక్షిగా ఉండలేకపోతున్నాము అని మనము అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాము. దేవుడి కొరకు ఏదో చేయాలనుకుంటాము. ఆ నిర్ణయం అనేది సంఘంలో కూర్చున్న తర్వాత బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మర్చిపోతుంటాం. అవునా? అయితే ఈరోజు మనము అదే అపోస్తులైన పౌలు ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఆయనకి కూడా ఒక బలహీనత ఉంది. ఆ బలహీనత ద్వారా ఆయన ఇబ్బంది పడుతూ ఉన్నాడు. కానీ ప్రభు ఏమంటాడంటే, మనం ఇప్పుడు చదివాము 9వ వచనంలో ఏమంటున్నాడు? అందుకు నా కృప నీకు చాలును అంటున్నాడు. ఏమంటాడు? నా కృప నీకు చాలును, బలహీనత యందు. ఎస్, చూసారా? అందులోనే దేవుడు పెట్టేశాడు. అంటే ఏదైతే మర్మయుక్తమైన విషయం ఏదో ఉంటుందో దేవుడి యొక్క మాటల్లోనే ఉంటుంది. మన బలహీనత ఏదైతే ఉన్నదో అంటాడు చూడండి, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. ఏదైతే మన బలహీనత ఉందో ఆ బలహీనత కనుక మనలో లేకపోతే దేవుని కొరకు మనం నిలబడలేము, ఆయన కొరకు సాక్ష్యం ఇవ్వలేము. అవునా? అవునా కదా? చూడండి, మనం చేసే చిన్న పనులు ఉన్నవి, మన తప్పులేమిటో గ్రహించుటకు మనము ఆలయమునకు వచ్చేదము. దీనికంటే భిన్నమైన ఉద్దేశంతో మనము సంగమునకు వచ్చినచో మనము సంగమునకు వచ్చుట వలన ఏమి ఎక్కువ పొందజాలమని నేను భయంతో హెచ్చరించుచున్నాను. అవునా? చూడండి, మన బలహీనతలు, మన చెడు పనులు కనుగొనుటకే తప్పక మనము రావాలను. సంఘానికి దేనికోసం వస్తామంటే మనమేం పరిపూర్ణం కాదు, మనమేం పరిశుద్ధులం కాదు. మన క్షణక్షణము అనుక్షణం మనం తప్పులు చేస్తూనే ఉంటాం. మన ఆలోచన ద్వారా, మన చేతుల ద్వారా, మన క్రియల ద్వారా. మన మానవులుగా పుట్టిన అసలు పాపంతోనే మనం పుట్టాం. ప్రభు యొక్క సన్నిధి పరిశుద్ధమైన స్థలం. అవునా? ఈ స్థలంలోకి మనం వస్తున్నామనంటే మనం రొమ్ములు విరుచుకొని వస్తే దేవుడు నిన్ను అంగీకరించడు, నిన్ను యాక్సెప్ట్ చేయడు. అర్థమవుతుందా? తనను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలోకి ఎవరైతే వస్తారో దేవుడు వారిని హెచ్చింపజేస్తాడు. ఏమేన్? అందుకని అంటాడు, ఏమి తక్కువ పొందజాలమని నేను భయంతో హెచ్చరించున్నాను. మన బలహీనతలు, మన చెడు పనులు కనుగొనుటకే తప్పక మనం రావాలను. అవునా?
మనం ఎంత అల్పులమో గుర్తించి బలవంతుడైన ఆయనలో నమ్మకం ఉంచవలను. కానీ మనకు బలహీనతలు ఉన్నప్పుడే, మనకు ఏవైతే బలహీనతలు ఉంటాయో ఆ బలహీనతల్లోనే ఆయన మనము గుర్తించాలి. ఎందుకంటే ఆయన బలవంతుడు. ఆయన ఏమేన్ చూడండి, మనలో అనేకులు చాలినంత స్థితిలో లేమని తలంచి సాక్ష్యం ఇవ్వకూడదు. అంటే మనం ఏదైతే దేవుని వాక్యం కొరకు ఈరోజు క్రైస్తవం కోసం నిలబడాలో ఆ నిలబడగలిగేంత శక్తి సామర్థ్యాలు మన ఎవరికి లేవు. అవునా? అవునా కదా? చూడండి, ఆ విధముగా మనం ఒక నెపం చెప్తాం. నెపాలు మనకు చెప్పడము సింపుల్ అనమాట. నోటు ముందే ఉంటుంది. ఏదైనా మనం కారణం చెప్పాలంటే మనం వెతుకము, ఏం చెప్పాలని ఆలోచించము, టక్మని చెప్పేస్తాం. అవునా? అందుకనే చూడండి, నాకు విద్య లేదు, బలము లేదు, అది నేను చేయజాలను, నీవు అలాగే ఉండి ఆ విధంగానే కొనసాగుచు అలాగే ఉన్నచో నీవు దేనికి సరిపోవు. ఏ బలహీనతలను బట్టి మనము సాకులు చెప్పుదామో వాటి ద్వారానే దేవుడు పనులు చేయను. నువ్వు ఏ బలహీనతలు అయితే చెప్తున్నావో దేవుడు వాటి ద్వారా పనిచేస్తాడు. ఇప్పుడు మనకి ఆధారం ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైతే చదివామో అదే లేఖనం మనకు ఆధారం. పౌలు గారు ఏమంటారు? నేను బలహీనుడిని ప్రభువా అని అంటున్నాడు. అవునా? కానీ ఆయన ఏమంటాడు? నీ బలహీనతలందే నేను బలపరచువాడిని అని ఆయన చెప్తున్నాడు. అవునా? చూడండి, అందుకనే ఆయన మనము ఆ స్థితిలోనికి రావాలని ఆయన కనిపెట్టుచున్నాడు. మనమైతే అది నేను చేయలేను, నేను సరిపోను, అది నా వల్ల కాదు అని నెపాలు చెప్తుంటాం. దేవుని వాక్య విషయం వచ్చేటప్పటికి వినే విషయంలో కానీ, చెప్పే విషయంలో కానీ, ప్రార్థన చేసే విషయంలో కానీ, పాటలు పాడే విషయంలో కానీ, సువార్త చేసే విషయంలో కానీ, దేవుడి పరిచర్యకు సంబంధించిన ఏ విషయంలోకి వచ్చేటప్పటికి మనం మొదటగా చెప్పే వేటి తెలుసా? నెపాలే చెప్తాం. చెప్తామా? చెప్పమా? అవునా? దేవుడు ఆ విషయమనే తీసుకొని పని జరిగించను, ఇది సత్యం. నువ్వేవైతే నెపాలు చెప్తుంటావో వాటిని తీసుకొనే దేవుడు నీ ద్వారా పని జరిగిస్తాడు. ఏమా? చూడ, ఆ కారణం బట్టి ఆయన మనలను ఎన్నుకొనెను. మన మీద బలవంతులని చెప్పి మనల్ని దేవుడు ఎన్నుకోలేదు. మనం బలహీనులము, మనకేమీ తెలియదు, మనము త్రోసివేయబడిన ప్రజలము, మనకు ఎటువంటి అర్హత లేదు కనుకనే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఏమా? చూడండి, ఎందుకనగా మనము ఆ స్థితిలో ఉన్నాము. ఇప్పుడు అది వింతగా వినిపించవచ్చును. ఏమా? అవునా? చూడండి, తిరస్కారముల గురించి ఇప్పుడే మనము పైన చదివాము. ఏది? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో గొప్ప సాక్షిసమాల గురించి, వారు ఏ విధమైన జీవితాలు జీవించారు, వారు ఎలాగ తిరస్కరించబడ్డారు, వారు ఎటువంటి జీవితాలు జీవించారు అనేది కూడా మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32 నుంచి మనం చదివామా లేదా? ఏమా? చూడండి, అయితే అందులో కొన్ని విషయాలు, బలహీనులైన ఆ జనులు బయటి లోకము ద్వారా విసర్జించబడినారు. లోకం ద్వారా విసర్జించబడినారు. అవునా కదా? చూడండి, దేవునికి కథానాయకులైరి, అయోగ్యులమని ఎంచుకొని వారు అగ్రశ్రేణిలో నిలబడి జయశీలులైరి. ఇప్పుడు ఏదైతే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చదివామో వారందరూ కూడా మేము అయోగ్యులము కాదు అని ఎంచుకున్న వారిని దేవుడు జయశీలులుగా నిలబెట్టాడు వాళ్ళని. అవునా? అవునా కదా? చూడండి, గమనించండి, అత్యంత బలహీనుని మరియు విసర్జించబడిన వారిని దేవుడు వాడుకొనును. ఎలాంటి వారిని వాడుకుంటాడు? అత్యంత బలహీనుడు, నీచుడు, నేను ఎందుకు పనికిరాని ప్రభువా అనుకున్న వారినే దేవుడు వాడుకుంటాడు. నాకేమీ తెలియదు ప్రభువా అని ఎవరైతే చెబుతారో దేవుడు వాళ్ళని వాడుకుంటాడు. నాకు అంతా తెలుసు, మీరు నాకు చెప్పక్కర్లేదు అనుకునేవాడు దేవుడు దరిదాపులకు వెళ్ళాడు. ఏమా? చూడండి, నిజము చేయలేమని వారు అనుకున్నప్పుడు, వారికి ఏదీ లేనప్పుడు దేవుడు వారిని పట్టుకొని వారితో ఏదో చేయను. చూసారా? దానిని చేయగలమని మనం అనుకున్నప్పుడు దేవుడు మనల్ని వాడుకొనడు. ఎందుకనగా మనంతట మనమే దానిని చేయగలమనుకొనిచున్నాము. ఇప్పుడు ఏదైతే కొన్ని విషయాలు ఉంటాయో మనకున్న తెలివితేటల ద్వారా, మనకున్న సామర్థ్యాన్ని బట్టి నేను చేయగలనని మనం ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు దేవుడు పనిచేయడు. ఎప్పుడు పని చేస్తాడంటే, ప్రభువా నేను చేయలేను, నీవు రా, నాకు ముందుగా నువ్వు ఉండు, నాతో ఉండు, నాలో ఉండు, నన్ను నడిపించు
అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేసి మనము అడుగులు ముందుకేస్తామో అప్పుడు ఆయన పని చేస్తాడు. ఏమేన్ దావీదు కూడా ఆ విధంగా చేశాడా లేదా? యుద్ధంకి వెళ్ళేటప్పుడు నేను రాజును అయిపోయాను, నేను అంతమందిని చంపాను ఇంతమందిని చంపాను చెప్పి ఆయన ఏమి ఏంటంటారు ప్రగల్భాలు పలకలేదు. ప్రార్థన చేశాడు, ప్రభువా నువ్వు నాకు సూచన చూపించు, నాకు ముందుగా నువ్వు వెళ్తేనే నేను వెళ్తాను, లేకపోతే నేను వెళ్ళను అన్నాడు. అదే మనం ఒకళ్ళో ఇద్దరినో ముగ్గురునో కొట్టినట్లయితే మనం ఏం చేస్తాం తెలుసా? చెట్ట గుండెలు ఇప్పేస్తాము, మనకి వెనకతలు పెడతాము, రొమ్మిరుచుకొని ముందు నడుపుతాము. అవునా? కానీ బైబిల్లో ఉన్న మన పితరులు ఎవరు కూడా అలా నడవలేదు. మనకున్నటువంటి పితరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బైబిల్లో దేవుని పైన ఆనుకొని నడిచారు. ఏమేన్ పరిపూర్ణంగా ఆయన పైన విశ్వాసం ఉంచారు. తర్వాత ఏదైనా చేయవలసి వచ్చేటప్పుడు కూడా ఆయనను సంప్రదించకుండా ఏది వాళ్ళు చేయలేదు. ఈరోజు మనం ఏం చేస్తామంటే మనం ఎవరిని సంప్రదించము. మనకు కొంత తెలివి ఉంది, చదువు ఉంది, జ్ఞానం ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే మనకు తెలిసిన మనం ముందుకు పోతాం. అప్పుడు మనము అనేకమైన వాటాలకి అదే విజయం పొందలేక ఫెయిల్ అయిపోతూ ఉంటాం. అవునా? చూడండి, అయితే ఈరోజు కొంచెం మరొక వైపు చూద్దాం. ఈ ఆలోచనలు మనలో ఉన్నప్పుడు మనము చాలిన వారము కామని అనుకున్నప్పుడు దానిని అసలు మనము చేయగోరము. కానీ దేవుని పిలుపును మనము వినినుచో చాలును, అది మాత్రమే మనము చేయవలనని ఆయన కోరుచున్నాడు. ఆ రీతిగా ఉన్నప్పుడు ఆయన వాడుకొనగలడు. దేవుని యొక్క పిలుపుకి మనం ఎప్పుడైతే లోబడతామో, ఆయన స్వరం మనది ఎప్పుడైతే మాట్లాడుతుందో అప్పుడు మాత్రమే మనం వాడుకోగలం. అంతవరకు మనము దేవుడు వాడుకోడు, అసలు మనతో కదలాడు కూడాను. చూడండి, దాన్ని చేయగలమని మనం అనుకున్నంత కాలము దాన్ని మనం చేయజాలం. నువ్వు దేవుడి కొరకు అది చేస్తాను ఇది చేస్తానని ఎంతోమంది ఉన్నారు. నేను కూడా చాలా మాట్లాడుతున్నాను దేవుని కొరకు, అది చేయాలి ఇది చేయాలి అది చేయాలని చెప్పి. ఇప్పటికి 39, 40 సంవత్సరాలు దాటిపోయి ఏది కూడా చేయలేకపోతున్నాం. అంటే ఇవి మనిషి యొక్క ప్రగల్భాలు అనమాట. అంటే ఏదో తెలుసు, జ్ఞానం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, వీటి ద్వారా మనము దేవుని పరిచయం చేస్తాము, సువార్త చేస్తామని అంటే అది జరగదు అని బైబిల్ చెప్తుంది. నేను అమెరికా వెళ్ళాను, చదువుకున్నాను, లేకపోతే బైబిల్ కాలేజీలోకి వెళ్ళాను, తీరి నేర్చుకున్నాను, పట్టాలు పొందుకున్నాను, డిగ్రీలు పొందుకున్నాను అని ఎంత చేసినప్పటికీ కూడా ఈ లోక జ్ఞానం అని అలా ఉంటుంది తప్ప దైవికపరమైనటువంటి ఆత్మ యొక్క జ్ఞానం అనేది నాలో ఉండదు. సరే, నేను ఒక ప్రశ్న అడుగుతాను. మన పితరులందరూ కూడా ఎలా పరిచయం చేశారు? ఎలా అద్భుత కార్యాలు చేశారు? శుక్రవారమే మనం చెప్పుకున్నాం. మనం ఏదైనా చేయగలగాలంటే మనం మేడగది అనుభవంలోకే వెళ్ళాలి. ఆ రోజు పెంతెకొస్తు దినం నాడు దేవుడు ఏదైతే ఆత్మను పొందుకున్నంత వరకు, శక్తిని పొందుకున్నంత వరకు మీరు మేడగదిలో వేచి ఉండండి అన్నాడు. ఎప్పుడైతే వాళ్ళు ఆ ఆత్మను పొందుకున్నంత వరకు వాళ్ళు వేచి ఉన్నారో, ఆత్మను పొందుకున్నారో అప్పుడు వారు పరిచర్య చేశారు. ఈరోజు ఏం చేస్తున్నారంటే కాలేజీలు, బైబిల్ ట్రైనింగ్ కాలేజీలకు వెళ్తున్నారు, సర్టిఫికెట్లు పొందుకున్నంత వరకు ఉంటున్నారు. బైబిల్ ఏం చెప్తుంది? అలా సర్టిఫికెట్లు పొందుకున్న ఏ ఒక్క సేవకుడైనా ఉన్నాడు బైబిల్లో? అందుకనే ఒక మాట అంటాడు, అక్షరము చంపును ఆత్మ కావాలి మనకి. ఏ ఆత్మ కావాలి? నా ఆత్మ కాదు, పరిశుద్ధాత్మ కావాలి. అదే అపోస్తుల కార్యాలయంలో 2వ అధ్యాయంలో 38, 39 వచనాల్లో వాగ్దానం మన కొరకు ఇవ్వబడింది. ఆ వాగ్దానాన్ని మనం పొందుకుంటే ఈరోజు మనం అందరము కూడా ఆయన కొరకు సాక్షులుగా ఈ ఏదైతే పట్టణం ఉందో లేదా మనం జీవిస్తున్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ సాక్షులుగా మనం ఉండేవారు. అవునా? ఆత్మ పొందుకోలేదు కాబట్టి వస్తున్నాము, వింటున్నాము, వెళ్ళిపోతున్నాము, మనకు నచ్చిన కార్యాలు మనం చేసుకుంటున్నాం. ఇంకా మనం బలహీనులమని మనం కబుర్లు చెప్తున్నాం. కానీ నీ కొరకు నా కొరకు 2025 సంవత్సరాల క్రితమే ఆయన మరణాన్ని జయించి పునరుత్థానుడై తిరిగి లేచాడు. కానీ మనం ఇంకా కూడా బలహీనమైన కార్యాలు ఏం చేస్తున్నామంటే లెంట్ డేస్ చేస్తున్నాము, లేని పాచారాలు అవి. మనకు ఎక్కడైనా లెంట్ డేస్ చేయమని చెప్పి బైబిల్లో ఉందా? ఎడతెగక ప్రార్థన చేయమని చెప్పాడు. నీకు అవసరమైతే నువ్వు రాష్ట్రక్రదిలో ఉండి ఉపవాస ప్రార్థన చేయమని చెప్పాడు. లేఖనాలు చూడాలి, లేఖనాల్లో జీవం ఉందని చెప్తున్నాడు. అవునా? మట్ల ఆదివారం అంటే ఆయన జకర్యా రాసిన గ్రంథంలో ప్రవక్తల ద్వారా పలకబడిన మాట అది ప్రవచించాడు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరుగుతుందని చెప్పాడు. అది జరిగిపోయింది.
జరిగిపోయిందని ఇప్పుడు నువ్వు చేస్తే ఎవరు సంకలు గుద్దుకుంటారండి? దేవుడు నీకేమైనా దండేస్తాడా? అది జరిగిపోయిన కార్యము. ఇప్పుడు ఏదైతే మనకు మెడిసిన్ ఉందో అది వాడిస్తావు, దాని ఎక్స్పైర్ అయిపోయింది, దాన్ని నువ్వు వాడుతావా? వాడితే ఏమవుద్ది? ఎక్స్పైర్ అయిపోయింది, నువ్వు వాడితే నువ్వు ముందు వెళ్ళిపోతావు. అందుకనే ఆయన చెప్పాడు ప్రకటన రాసిన గ్రంథం 2:18-19 వచనంలో, ఇందులో ఒకటి కలిపినా ఒకటి తీసినా, అవునా, దేవుని రాజ్యంలో పాలు పంపులు ఉండదు. ఆ బైబిల్లో ఏవైతే రాశాడో తెగుళ్ళన్నీ మన మీద కొత్తాయని రాశాడు. భయం, ఈరోజు క్రైస్తవులు మనకు భయం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం లేదు, ఏ ఒక్కరికి లేదు, నీకు లేదు, నాకు లేదు, మనందరికీ లేదు. ఒకవేళ భయం అనేది ఉంటే నిజంగా దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పటికి మనము ఎలా వస్తాం? అపోస్తలుడైన పౌలు ఎలా వస్తున్నాడని చెప్తున్నాడు తెలుసా? సంఘం దగ్గరికి వచ్చేటప్పటికి లేదా భయంతో వణుకుతో వస్తున్నాడు. ఈరోజు మనకు భయం లేదు. మనకి ఎందుకు భయం లేదంటే అసలు దేవుడి కోసం మనం ఏం తెలుసుకున్నామని చెప్పేసి అడిగితే ఏ జవాబు మనలో ఉండట్లేదు. అవునా? అవునా కదా? చూడండి, ఆయన పని చేయను, దానిని చేయవలని మనం ప్రయత్నించో మనము విఫలమగుదము. ఆయన పని చేస్తాడు, మనము కనుక తీసుకొని చేయాలనుకుంటే మనం విఫలమైపోతాం, హేళన అవుతాం. అవునా? ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందుకుంటే అసలు ఏం మాట్లాడితే శబరక బబరవ ఏవో అంటున్నారు. అదే పరిశుద్ధాత్మ అదే పొందుకుంటే, పరిశుద్ధాత్మ పొందుకుంటే అదే అట శబరన బబరవ గబరన గబా, ఆ అర్థం లేని మాటలు. బైబిల్లో 400 పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారని స్పష్టంగా అపోస్తలుల కార్యాలయం మొత్తం రాయబడి ఉన్నాయి. అవునా? అందుకని అంటాడు, దేవునికి మనము లోబడినప్పుడు దేవుడు విఫలము కాడు. దేవుడు చేయలేనిది ఒకే ఒకటి ఉన్నది, అది విఫలమగుట. ఏంటట? ఆయన విఫలమవుడు. ఆయన తన వాక్య విషయంలో ఎన్నడూ మనసు మార్చుకోడు. నువ్వు మార్చుకుంటావేమో కానీ ఆయన మనసు మాత్రము మార్చుకునే దేవుడు కాదు. చూడండి, ఆయన తప్పిపోవుట తప్ప మరేదైనా నువ్వు చేయగలడు, కానీ ఆయన తప్పిపోలేడు. చూడండి, మనంతట మనము చేయాలని ప్రయత్నించిన ప్రకారము మన సొంత సామర్థ్యాల మీద మనం ఆధారపడినంత కాలము మనం ఏమి చేయజాలము. కానీ మనము ఎందుకు పనికిరాని వారమని ఎరుగు స్థలమునకు వచ్చినప్పుడు దేవుడు మనలను ఉపయోగించుకొనును. ప్రభువా, నేను ఎందుకు పనికిరాను? ఆ రోజు మరి అపోస్తలులు అందరూ కూడా పరిచయం చేసే విషయంలోకి వచ్చేటప్పుడు ఆయన ఏం చెప్పాడో ఆ మేడగదులు ఆయనతో పాటు కలిశారు, తిరిగారు, తిన్నారు, పడుకున్నారు. ఆయన చనిపోయిన తర్వాత మరలా ఆరోహణమై వెళ్ళిపోయక ముందు ఆయన కొన్ని విషయాలు చెప్పినప్పుడు వారు శ్రద్ధగా విన్నారు. ఆ మాటకు గౌరవం ఇచ్చి ఆ మాట ప్రకారంగా మేడగదిలో వాళ్ళు ఎదురు చూశారు. అంతకుముందే దేవుడు వాళ్ళకి ఆర్డినేషన్ చేసి పంపించాడు కదా. ప్రతి ఒక్కరు వెళ్ళిపోయి ఆయా పట్టణాలు తిరిగి పరిచయం చేయొచ్చు కదా. మాటకి లోబడడం దేవుడికి ఇష్టం. దేవుడు ఏ మాట అయితే చెప్తాడో ఆ మాటకి లోబడేవారు ఆయనకి ఇష్టం. చూడండి, మన జీవితంలో దేవుని కొరకును తీర్చవలనొచ్చో దేవుని, ఒక నిమిషం, మన జీవితంలో దేవుని కోరికను తీర్చవలనొచ్చో మనము అదుపులో పెట్టుకోవలసినది ఒకటి ఉన్నది. దేవుడికి ఒక కోరిక ఉంది, దానిని తీర్చాలి అన్న ఆశ, కోరిక మనలో ఉంటే ఒకే ఒకటి ఉన్నది. ఏంటంటే మానవ సామర్థ్యం యొక్క ఆలోచనను మనము ఆధీనంలో పెట్టుకొనవలెను. ఏంటి? మన జీవితంలో దేవుని కోరికను తీర్చవలనొచ్చో మనము అదుపులో పెట్టుకొనవలసినది ఒకటి ఉన్నది. ఏమిటంటే మానవ సామర్థ్యం యొక్క ఆలోచనను మనము ఆధీనంలో పెట్టుకొనవలెను. మన సొంత జ్ఞానము, మన సొంత సామర్థ్యములతో ఏదైనా చేయగలమను స్థితికి ఎప్పుడైనా వచ్చినచో దానిని వదిలించుకొని పక్కన నెట్టి దేవుడు మనల్ని ఉపయోగించుకున్నట్లుగా మనలను మనము అదుపులో పెట్టుకొనవలెను. అది నిజం. మనకు చదువు వచ్చు, నీ కింది వచ్చు, రకరకాల భాషలు ఎన్నో వచ్చు, కానీ నీ జ్ఞానం పనికిరాదు, నీ సామర్థ్యం పనికిరాదు, నీ తెలివితేటలు పనికిరావు. దేని మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. చూడండి, పూర్తిగా లొంగిపోవలను. ఒక్క సామర్థ్యమును కూడా మనము ఉపయోగించుకొనరాదు. మనం ఏంటంటే పూర్తిగా సరెండర్ అయిపోవాలి ఆయనకి.
ఒప్పుకోవాలన్నమాట, లోబడిపోవాలి. మనం పూర్తిగా లోబడిపోవాలను. దేవుని యొద్దకు వచ్చుటకు నీవు నీ యొక్క ఆత్మ, శరీరము మరియు ప్రాణమును సమర్పించవలెను. ఆత్మను, శరీరాన్ని, ప్రాణాన్ని. మన దేవుడికి ఏం సమర్పిస్తాం? ఇవేవి సమర్పిస్తామా? నిజంగా సమర్పించినట్లయితే ఈరోజు మనమున్న స్థలాల్లో ఎక్కడైనప్పటికీ కూడా నువ్వు పరిపూర్ణంగా దేవుడికి నీ ప్రాణ, ఆత్మ, శరీరాలను నువ్వు సమర్పించుకున్నట్లయితే ఆయన ఆత్మని స్వాధీనంలోకి తీసుకున్న తర్వాత అపోస్తులు ఏ కార్యాలు అయితే జరిగాయో ఆ కార్యాలు నీ ద్వారా జరుగుతాయి. నీ పాస్టర్ ద్వారా కాదు, నా ద్వారా కాదు, నీ ద్వారా జరుగుతాయి. అప్పుడు నీ నీడ పడితే స్వస్థతలు జరుగుతాయి. నీ మాట పలకడంతోనే దెయ్యాలు శాతం వదిలి వెళ్ళిపోతాయి. నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలంలో కూడా దేవుడు నీకు విజయాన్నే ఇస్తాడు. ఎప్పుడు? మనం పరిపూర్ణంగా ఆయనకి సమర్పించుకున్నప్పుడు. ఏమేన్? చూడండి, నీకున్న ప్రతిదీ దేవునికి సమర్పించవలెను. అదే మనం కష్టం. మనకున్నటువంటి సమయాన్ని మనం సమర్పించుకోలేకపోతున్నాం. ఈ క్షణం, ఈ నిమిషం కూర్చునే సమయంలో మనకు రెప్పలు పడిపోతున్నాయి. ఎందుకు? ఈ సమయాన్ని కూడా మనం ఆయనకి సమర్పించలేకపోయిన పరిస్థితిలో మనం ఉన్నాం. ఎందుకని అంటే మనం వినాలనే ఆసక్తి మనకు ఉంది, కానీ ఇంకొకడు ఉంటాడు మన పక్కన. ఆడెప్పుడు మన రెప్పల మీద ఉంటాడు, లేకపోతే నీ ఆలోచనలో ఉంటాడు, అటు ఇటు తిప్పుతుంటాడు, లోపల ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు, అటు వెళ్ళిపోద్ది అనమాట. చూడండి, అందుకే నీకున్న ప్రతిదీ దేవునికి సమర్పించవలను. అప్పుడే ఆయన నీలోను మరియు నాలోను తన చిత్తమును జరిగించును. మనం పరిపూర్ణంగా దేవునికి ఎప్పుడైతే సమర్పించుకుంటామో నీలోను నాలోను ఉండి ఆయన పనిచేస్తాడు. చూడండి, అది కష్టమని నాకు తెలుసు. ఎందుకనగా ఎల్లప్పుడూ మనము ఎంతో కొంత మనకు తెలిసినది మనము చేయాలని ఆశిస్తాము. చేస్తామా చేయమా? ఈ విధంగా అది జరిగి ఉండవలసినది అని నాకు తెలుసు అని మనము అనుకుందాము. కానీ ఆ విధముగా నీవు చేసినంతకాలము అది పొరపాటే జరుగును. ఆ ప్రయత్నము దేవుడు ఎన్నడూ ఉపయోగించుకోనడు. ఎందుకు? నీకు తెలుసు, నువ్వు చెప్పుకుంటున్నావు కాబట్టి, నీ ప్రయత్నాలు నువ్వు చేస్తున్నావు కాబట్టి అవి ఎప్పుడు కూడా జరగవు. అవునా? చూడండి, నీ సామర్థ్యమును దేవుడు ఎట్లా ఉపయోగించుకున్న జాలడో నీవు కొద్ది నిమిషాల్లో నీకు చూపిస్తాను. మనకున్న సామర్థ్యాన్ని దేవుడు ఎలా ఉపయోగించుకుంటాడో మనం చూద్దాం లేఖనాల్లో. చూడండి, ఈనాడు లోకం సంగతి అదే. సెమినరీ అనుభవాలు చాలా ఉన్నవి. విద్యపై ఎంతో కేంద్రీకరించుచున్నారు. శాఖలో సంబంధంతో ఈ సహవాసములపై ఎంతో దృష్టి నిలుపుచున్నారు. ఒకరిపై ఒకరము మనము ఆనుకొనుచున్నాము. సామర్థ్యం ఉన్న మనిషిపై మనము ఆధారపడుచున్నాము. ఈరోజు ఎటువైపు చూస్తుంటారు క్రైస్తవులు అంటే? పెద్ద పెద్ద పాస్టర్ల వైపు చూస్తున్నారు, పెద్ద పెద్ద సంఘాల వైపు చూస్తూ ఉన్నారు. ఆయన ఎంత చదువుకున్నాడు, ఆయన ఇంగ్లీష్లో ఎలా మాట్లాడగలడు, ఆయన ఏ బూట్లు వేసుకున్నాడు, ఆయన ఏ సూట్ వేసుకున్నాడు, ఆ చర్చ ఎలా ఉంటుంది, వీటిపైన మన దృష్టి ఉంది. మన దృష్టి ఎక్కడ ఉంచాలంటే వాక్యం పైన ఉంచాలి. ఏమేన్? అయితే మనం ఒకరితో ఒకరు సావాసం చేయాలని, లేదా మనం ఎప్పుడు కూడా మనుషుల మీద ఆధారపడుతున్నాం. నువ్వు ఆధారపడాల్సింది ఈ గడిలో పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి. ఏమేన్? చూడండి, బైబిల్ చెప్పను, నీవెట్లు విశ్వాసం పొందగలవు? ఆ వాక్యం ఏమిటో చూద్దాము. మీరు ఒకరిని ఒకరు గొప్పగా భావించుచుండగా విశ్వాసం ఎట్లు పొందగలరు? అంటే మనుషులు గణపరుచుకొని మనుషులకి మనం హెచ్చిస్తూ ఉంటే మనం ఎప్పుడు విశ్వాసం పొందగలం? మనం ఎప్పుడు దేవుళ్ళు ఎదగగలం? అవునా? చూడండి, ఈయన గొప్పవాడు, ఆయన ఘనమైన వ్యక్తి, నేను అతనిపై ఆధారపడదును అని చెప్పుచు మనము ఊహించుకొనిచున్నాం. ఈరోజు అదే జరుగుతుంది. ఆ పాస్టర్ గొప్పవాడు, ఆ జాన్ వెస్లీ గారు గొప్పవారు, లేకపోతే రాజమండ్రి, లేకపోతే ఆ సతీష్ కుమార్ గారు, వీళ్ళు మనము మనుషుల వైపు చూస్తూ ఉన్నాం. అవునా? ఇక్కడ ఉన్న నీవు అక్కడికి ఎంత దూరం? నీ దగ్గరే వాక్యం ఉంది. అవునా? నీ చేతిలో ఉన్న వాక్యాన్ని నువ్వు చూడట్లేదు, కానీ నీ సెల్ ఫోన్ల పైన లేకపోతే నీ టీవీల పైన నువ్వు ఆధారపడుతూ ఉన్నావు. అవునా? చూడండి, నీవు అది చేసినప్పుడు అది దేవుని నిరాశపరచును. కేవలము దేవుని మీదే మనం ఆధారపడవలెను. మనుషుల మీద ఆధారపడడం దేవుడికి ఎప్పటికీ ఇష్టం ఉండదు. ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా ఆయన నీ నుండి ఆశించేది ఏంటంటే నువ్వు ఆయన పైన ఆధారపడాలని కోరుకుంటాడు. ఏమే? చూడండి, మన సామర్థ్యములను కానీ లేక మరెవరిది కానీ మనము నమ్మరాదు. మనము తప్పగా పూర్తిగా దేవునికి లోబడవలెను. క్రైస్తవుడని చెప్పుకొనుచున్న ప్రతి వ్యక్తి
తన సొంత సామర్థ్యమును విడిచిపెట్టి తన్ను తాను దేవునికి సమర్పించుకుంటేనే కానీ ఆయన క్రియ చేయలేడు. ఏం చేయలేడు? క్రైస్తవులని ఎంతమంది అయితే చెప్పుకుంటున్నారో వాళ్ళందరూ కూడాను వారికున్న సామర్థ్యాన్ని, వారు ఎవరి మీద అయితే ఆధారపడుతున్నారో ఆ వ్యక్తులు కానీ అందరిని పక్కన పెట్టి ఏదైతే ఆయన వాక్యం ఉన్నదో వాక్యం పైన ఆధారపడాలి. అప్పుడు ఆయన పని చేస్తాడు. ఏమే చూడండి, మనంతట మనము చంపబడుట ఆయనకు అవసరం. మనం చచ్చిపోవాలి. తిరిగి జన్మించడం అంటే నీలో పాతదంతా చచ్చిపోవాలి. ఏదైతే నువ్వు బాప్తిసం తీసుకుంటున్నావో నీటిలోకి వెళ్ళి అప్పుడే ఆయన్ని చంపేయాలి. అక్కడ నేను అనేవాడు చచ్చిపోవాలి. నూతన సృష్టిగా నువ్వు బయటికి రావాలి. అప్పుడు ఆయనలో నీలో ఆయన జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామనంటే ఏదైతే బాప్తిసం తీసుకుంటున్నామో వెళ్ళి చచ్చిపోయి తిరిగి రావట్లేదు. మన స్వభావాలు, మన పాపపు ఆలోచనలు ఇవన్నీ రెట్టింపు చేసుకొని మనలో తిరిగి వస్తున్నాం మనం బయటికి. మనలో పూర్తిగా మార్పు అనేది లేదు. మనలో ఒకవేళ నువ్వు తిరిగి జన్మించినట్లయితే క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనస్సు కానీ ఆ ఆలోచన కానీ సమస్తము కూడా నీకు రావాలి. అవునా? అవునా కదా? ఇప్పుడు నువ్వు ఏ స్వభావాన్ని ధరించాలంటే గొర్రెపిల్ల స్వభావాన్ని ధరించాలి. మరి నీలో నాలో మనలో గొర్రెపిల్ల స్వభావం ఉందా? ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే నీలో కోపం వస్తుంది. ఎందుకని? నీ స్వభావం ఇంకా మారలేదు. తిరిగి జన్మించినాడు చచ్చిపోయినాడుతో సమానం. చచ్చిపోయినాడికి నువ్వు ఎంత తిట్టు, ఎంత తన్ను, శవం కదులుతుందా? మరి మనలో ఎందుకు ఎవరైనా ఏదైనా అన్నా, పక్కింటి వాళ్ళు చెత్త వచ్చినా, నీరు వచ్చినా, లేకపోతే ఎవడో ఏదన్నా సరే, ఏ మాట అన్నా సరే మనలో ఎందుకు కోపాలు వస్తున్నాయి? మనలో ఎందుకు ఉద్రేకాలు వస్తున్నాయి? గొర్రె ఎలా ఉంటుంది మనకు తెలుసా? ఎప్పుడు తలదించుకొని ఆ కాపరి ఎలాగైతే వెళ్తాడో ఆ కాపరి వెనకదలా గొర్రె వెళ్తుంది. ఎట్టు నడిపిస్తే అటే వెళ్తుంది. మేక అయితే అలాగ వెళ్దాం. మేక స్వభావం వేరు, గొర్రె స్వభావం వేరు. అందుకే క్రైస్తవుని గొర్రెలతో పోల్చడానికి కారణం ఏంటంటే ఆయన గొర్రెల కాపరి. మనం ఎవరమైతే నమ్ముతూ ఉన్నామో ఆయన గొర్రెల కాపరి, మనము గొర్రెలము. అవునా? ఇప్పుడు ఆ కాపరి ఎటువైపు అయితే నడుస్తున్నాడో, ఎలాగైతే చెప్తూ ఉన్నాడో ఆ గొర్రెలని అలాగే చేయాలి. మరి మనం చేస్తున్నామా? నిజమైన గొర్రె అయితే చేస్తుంది, కరెక్టే. కానీ మార్పు చెందే విషయంలోకి వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరికి దేవుడు సమయాన్ని ఇచ్చాడు. అవునా? అందుకనే మనంతట మనము చచ్చిపోవాలి. ఈ గుడారమునకు చంపబడుట అవసరము. ఏదైతే మన ఈ శరీరం ఉన్నదో ఈ శరీరము చంపబడాలి. ఎందుకంటే దీనికి పౌరుషం ఎక్కువ. అవునా? ఎందుకు ఆ పౌరుషం అంటే దేనికి కూడా పనికిరాదు. బతికి ఉన్నంత వరకే. చచ్చిపోతే తీసుకెళ్ళి ఆ గుమ్ము తీసి గుమ్ములో బాధిస్తే 2 రోజులు 3 రోజులు నువ్వు మర్చిపోతారు. అయిపోయింది నీ చాప్టర్. అవునా? అందుకే అంటాడు ఈ గుడారమునకు చంపబడుట అవసరము, దానితో పాటు నాకు కూడా అది కావాలను. ఒక నూతన జీవము, ఒక నూతన పట్టు, ఒక నూతన ఆశ, ఒక నూతన అనుభవంలో మనము ఉజ్జీవింపబడవాలన్నచో మన అందరికీ ఈ చంపబడుట అనేది అవసరం. మనకు ఉజ్జీవం కావాలి, ఒక నూతన ఆత్మ కావాలి, నూతన క్రియ కావాలి. ఏదైనా నీలో జరగాలని అంటే మొదటగా నువ్వనేవాడు చచ్చిపోవాలి. ఈ లోకంలో నువ్వు చచ్చిపోవాలి. ఇప్పుడు హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అక్కడ జీవిస్తున్న ఎవరైతే విశ్వాసులు వీరులు ఉన్నారో ఈ లోకమాలకు యోగ్యమైనది కాదు. అక్కడ అదే చెప్పబడింది. ఈ లోకాన్ని వారు తిరస్కరించారు. అర్థమవుతుందా? మరి ఈరోజు మనకి మంచి చక్కటి ఇల్లులు ఉన్నాయి, మనం వెళ్ళాలంటే బైకులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, మనం తినడానికి మంచి ప్లేట్లు, మంచి భోజనాలు అన్నీ ఉన్నాయి. కానీ వారికి అవేమీ లేవు. కొండల్లోనూ గృహాల్లోనూ అక్కడ చూడండి ఎంత ఘోరంగా హింసించారంటే వాళ్ళందరినీ కూడా. ఆ ఘోరంగా హింసించినప్పటికీ కూడా వారు విశ్వాస వీరులుగా బైబిల్లో లిఖించబడ్డారు. ఆమేన్. చూడండి, అందుకనే మనము పాఠశాల మీద, మన కార్యక్రమాల మీద, మన కూటముల మీద, ఇంకా మనకున్న వాటన్నిటి మీద మనం ఎంతో ఆధారపడకు బదులుగా ఆత్మకు లొంగు స్థలంలోకి రావాల్సిన అవసరత మనకు ఉన్నది. దేనికి లొంగాలి? మనము ఆత్మకు లొంగాలి. పాస్టర్ గారికి లొంగడం కాదు, పరిశుద్ధాత్మకు మనం లోబడాలి. పరిశుద్ధాత్మకు మన జీవితాలు సమర్పించుకోవాలి. ఆమేన్. చూడండి, మనిషికి వంగడం కాదు, ఆత్మకు
వంగే స్థలం దగ్గరికి మనం అందరం రావాలి. ఆత్మకి లోబడే స్థలం దగ్గరికి మనం అందరం రావాలి. మనిషికి లోబడి ఆ స్థలంలోకి వస్తే మనిషి యొక్క ఆలోచనలు, మనిషి యొక్క పెత్తనమే పనిచేస్తుంది. అదే ఆత్మ లోబడే ఆ స్థలంకి వచ్చినట్లయితే ఆత్మ పనిచేస్తుంది. ఏమేన్ చూడండి, అనేకులకు విభిన్న బోధకుల తోడ్పాటుతో ఉన్న సహకారం మీ మీద ఆధారపడుచుందము. చాలా మంచిది. ఈరోజు మనము ఆధారపడవలసింది దేనిపైన అనేది ఒక్క మాటలో చెప్పాలనంటే పరిశుద్ధాత్మ పైన ఆధారపడాలి. దేనిపైన? నీ జీవితానికి నీ యొక్క ముగింపు ఆది నుంచి అంతం వరకు భద్రపరిచే స్థలం ఏదైనా ఉన్నదనంటే పరిశుద్ధాత్మ. ఏమేన్ దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు ఎప్పుడు అనామకులను తన నాయకులుగా ఎన్నుకొనను, వట్టి వారిని దేవుడు తీసుకొనను. ఎందుకు పనికిరాని వంటి వారినే దేవుడు వాడుకుంటాడు. ఏమేన్ చూడండి, కానీ అసలు విషయం ఏదనగా నీలోనున్న దేని మీద నీవు ఆధారపడకూడదు. మనలో దేని మీద, మనకున్న చదువు మీద, జ్ఞానం మీద, తెలివితేటల మీద, దేని మీద కూడా దేవుని వాక్య విషయంలోకి వచ్చేటప్పటికి, నువ్వు ఆత్మీయంగా ఎదిగితే విషయంకి వచ్చేటప్పటికి నువ్వు ఆధారపడకూడదు. ఏమేన్ చూడండి, ఏది చేయగలనని అనుకోకూడదు. నీ బలహీనతను పూర్తిగా దేవునికి సమర్పించుకొనవలను. ఇదిగో ఇక్కడ ఉన్నాను దేవా అని చెప్పవలను. నీవు నమ్మకం ఉంచు, ఏ సామర్థ్యం నీకు ఉండరాదు, దేనిని కలిగి ఉండరాదు. నీకు అంటూ ఒక నమ్మకం ఏదైనా నిన్ను నిలబెడుతుందనే దాని మీద, దేని మీద కూడా నువ్వు ఆశ పెట్టుకోకూడదు, దాని మీద ఆనుకోకూడదు. ఎందుకనంటే ఏ క్షణము కూడా మన చేతుల్లో లేవు. మనం ఎలాంటి వారం అంటే ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి వంటి వారు, అవునా? నీటిలో బుడగ వంటి వారు. కనుక ఈరోజు నువ్వు నేను ఎవరి మీద ఆధారపడాలంటే ఈ ఘడియలో ఆయన వాగ్దానం ఇచ్చాడు, పరిశుద్ధాత్మని. ఏమేన్ ఆ పరిశుద్ధాత్మ మీద మనం ఆధారపడితే ఆ పరిశుద్ధాత్మే నిన్ను ఆత్మీయంగాను దేవుని రాజ్యానికి నడిపిస్తుంది. ఏమేన్ దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, లేఖనములు పరిశోధించి వెదకండి, అనామకులను దేవుడు పేరు గల వారిని వాడుకున్నటను వాక్యములో మనము చూడగలము. లోకము విసర్జించిన వారిని, ఆధునిక యుగము తిరస్కరించిన వారిని, అట్టి రకము వారినే దేవుడు ఆయన వాడుకొనెను. అపోస్తుల కార్యాలయము 4వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యాలయము 4వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే, వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో ఉండిన వారిని గుర్తించారు. అవునా? అపోస్తుల కార్యాలయము 4వ అధ్యాయము 13వ వచనము. పేతురు యోహానులు వారి ధైర్యాన్ని చూసినప్పుడు వీళ్ళు చదువులేని వారు కదా, ఏమంటాడు అక్కడ? అపోస్తుల గురించి ఆలోచించండి, జాలరియగు పేతురు గురించి ఆలోచించండి. తన పేరు కూడా వ్రాసుకొను విద్య లేని అతనికి లేదు. పేతురు గారికి చదువుకోలేదు, ఆయన చేపలు పట్టేవాడు. అవునా? చూడండి, యోహాను కూడా చదువు లేనివాడు, మోటువాడు. చూడండి, ఆ మనుషులు అతడు గొప్పవారని విద్య గల యాజకులను, ఆనాటి గొప్పవారిని, పండితులను, సంఘ సభ్యులను, తామేదో అయిపోయామనుకున్న వారిని మించిపోయాడు. ఏమీ కాని వారిని ఆయన ఎన్నుకొని వారిని ఉపయోగించుకొనును. అవునా? పేతురుకి యోహానులకి చదువు లేదండి. శిష్యుల్లో కొద్దిమంది చదువుకుంటారు, కానీ అంతగా చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. కానీ దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు, వాళ్ళని వాడుకున్నాడు. వాళ్ళు అక్కడ ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటి? వీరు చదువు లేని వారు అని చెప్తున్నారు. వాక్య బైబిల్ చెప్తుంది కదా, విద్య లేని పామరులని చెప్తుందా లేదా? కానీ ఎవరు వాడుకున్నారు? దేవుడే వాడుకున్నారు. ఏమేన్ చూడండి, అయితే ఇంకా కొన్ని విషయాలు మనం చూద్దాం. మనలో చాలామంది ఆ విధంగా చేయుచుండిన కొందరు క్రైస్తవులైన వెంటనే గర్విష్ఠులుగా వేరుగా నుందురు. కొద్దిమంది క్రైస్తవులు అయిపోయిన మరుక్షణము వాళ్ళకి ఏదో వచ్చేసినట్టుగా వాళ్ళు గర్విష్ఠులుగా ఉంటారు. వారు ఆ విధమైన మార్గమును చేపట్టినచో అది సరియే, వారు ముందుకు సాగుటకు బదులుగా వెనకకు వెళ్ళుచున్నారు. ఎప్పుడైతే మనం క్రైస్తవులు అయ్యామో, ఆ క్షణం రక్షణ పొందామో, దేవునిలోకి వచ్చామో, మనలో పూర్తిగా మార్పు రావాలి. పరిపూర్ణంగా ఆ మార్పుకు సంబంధించిన విషయాలు ఏమైతే ఉన్నాయో బైబిల్లో అవన్నీ మనం చూసి వాటి ప్రకారంగా మన అడుగులు వేయాలి. ఎందుకంటే ఆయన ఒక అడుగు జాడలో మనకు విడిచిపెట్టాడు, ఆ అడుగు జాడల్లోనే మనం వెళ్ళాలి. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? నేను ఆయన పోలి నడిచాను,
మీరు నన్ను పోలి నడవండి అని చెప్తున్నాడు. అయితే ఈరోజు మనం ఎవరిని చూసి నడుస్తున్నాం? పెద్ద పెద్ద దైవజనులు చూసి నడడం వల్ల నీకు ఏ ప్రయోజనం ఉండదు. అర్థమవుతుందా? నీకు మార్గదర్శిగా, నీకు ఆదరణకర్తగా, నిన్ను నడిపించేవాడిగా ఈ ఘడియలో పరిశుద్ధాత్మ ఉన్నది. ఏమా ఏడు బ్రదర్, పరిశుద్ధాత్మ అంటే ఈ కాలంలో పరిశుద్ధాత్మ పనిచేద్దని దేవుడే వాగ్దానం ఇచ్చాడు. అవునా? ఇది పరిశుద్ధాత్మ పనిచే యుగము. ఈ కాలంలో మనం పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఏ మాట్లాడినా క్షమాపణ లేదని దేవుని వాక్యమే చెప్తున్నది. అవునా? దేవుడు మూడు రకాలుగా పనిచేశాడు. తండ్రిగా పనిచేశాడు, కుమారుడిగా పనిచేశాడు, పరిశుద్ధాత్మగా పనిచేశాడు. తండ్రిగా ఎప్పుడు పనిచేశాడు అంటే ఆదికాండం నుంచి మలాకి వరకు తండ్రిగా పనిచేశాడు. మత్తయి, మార్కు, లూకా, యోహానులో కుమారుడిగా పనిచేశాడు. అపోస్తల కార్యాలయం నుంచి ప్రకటన వరకు, అంటే ఇప్పుడు ఈ చివరి ఈ యుగాంతం వరకు కూడా పరిశుద్ధాత్మగా పనిచేస్తూ ఉన్నాడు. దేవుడు ఎలా పనిచేస్తున్నాడో మనకు తెలియాలి. ఆయన గుణలక్షణాలు తెలియాలి, ఆయన ఆలోచన తెలియాలి, ఆయన ప్రణాళిక మనకు తెలియాలి. ఎలా తెలుస్తాయి? ఆయనలో నువ్వు ఒక భాగం అయితేనే నీకు తెలుస్తాయి. ఎందుకంటే ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన సంఘము ఆయన శరీరం అయి ఉంది. ఆ శరీరంలో మనం అందరము అవయవాలు అయి ఉన్నాం. ఆ శరీరంలో అవయము నువ్వు అయితేనే ఆయన ఆలోచనలు తెలిస్తే నీకు. అవునా? ఇప్పుడు నా శరీరంలో నా శరీరం నా తలకు అమర్చబడి ఉంది. నా ఆలోచనలు నా శరీరంలో ఉన్న అవయవాలన్నిటికీ తెలుసా లేదా? తెలుసు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిరస్సు అయి ఉన్నారు, సంఘము ఆయన శరీరము. ఆ శరీరంలో మనం అందరము అవయవాలుగా ఉన్నాం. ఇప్పుడు ఆయన శిరస్సులో ఆయన ఆలోచనలు ఏంటి, ఆయన ప్రణాళికలు ఏంటి, ఆ యొక్క శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవానికి తెలుస్తుంది. అవునా? శిరస్సు ఎక్కడికి వెళ్తుందో, శరీరం ఎక్కడికి వెళ్తుందో శిరస్సు కూడా వెళ్తుందో వెళ్దా? అలాగే ఈరోజు దేవుని యొక్క ఆత్మ మనం ఎక్కడికి వెళ్తున్నా రావాలని మనకు అపోస్తులు నేర్పిస్తూ ఉన్నారు. ఏమా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, నీలో ఉన్న స్వచిత్తమును ఎంత ఎక్కువగా బయటికి నెట్టుదువో అంత ఎక్కువగా పరిశుద్ధాత్మ వచ్చుటకు స్థలము ఇచ్చుచున్నావు. నీలో ఒక స్వచిత్తం ఉన్నది, అంటే నిన్ను నువ్వు చూపించుకోవాలని ఏదో నీలో ఉంది. దాన్ని మనం ఏం చేయాలి తెలుసా? బయటికి తీసేయాలి, బయటికి త్రోసేయాలి. నేను అనేవాడిని చచ్చిపోవాలి, అప్పుడు ఆయన మనలోకి వస్తాడు. ఎందుకంటే నువ్వు అనేవాడు ఖాళీ అయిపోయావు. నువ్వు ఎప్పుడైతే ఖాళీ అయిపోయావో ఆ ఖాళీని పూడ్చడానికి ఆయన పరిశుద్ధాత్మని ఇచ్చాడు. అప్పుడు ఆత్మస్వరూపంగా ఉన్న ఆయన నీలో ఏమీ లేదు కనుక ఆయన నీలో వచ్చి జీవిస్తాడు. అప్పుడు జీవించేది నువ్వు కాదు. పౌలు గారు అందుకే అంటారు, జీవించేది నేను కాదు కానీ నాలో ఉన్న క్రీస్తే అన్నాడు. దినదినము నేను చచ్చిపోతాను అన్నాడు. మరి మనం దినదినం చచ్చిపోతున్నామా? మనం ఏంటో చూపించాలరా అని అంటాము. కుర్రాలు అయితే మనం ఏంటో చూపించాలంటాము. ఏం చూపిస్తావు? ఏదైనా సరే నీ ఊపిరి ఉన్నంత వరకే నువ్వు చూపించగలవు. లేకపోతే నీ వయసు కొంత పీరియడ్ ఉంటుంది, అంతవరకే నువ్వు చూపించగలవు. నీకేదో ఇరుగో మంచం పెట్టావు అనుకో, నువ్వు చూపించడానికి ఏం ఉండదు. నిన్ను చూడడానికి కూడా ఎవడు ఉండడు, నీ దరిదాపులు కూడా ఎవడు రాడు. అర్థమైందా? అన్నీ ఆ మంచం మీదే. అప్పుడు నువ్వు దేవుడా ఎందుకు ఈ జీవితం అని అంటావు. ఇచ్చిన జీవితాన్ని మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే దేవుడు నిన్ను వాడుకొని నీ ద్వారా అనేకమైన ఆత్మను రక్షించే సాధనముగా నిన్ను వాడుకుంటాడు. ఏమా? దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇప్పుడు 2 కొరింథీయులకు రాసిన పత్రికలో కొన్ని విషయాలు చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, చూడండి, పౌలు చాలా గొప్ప వ్యక్తి అని మనము కనుగొన్నాము. అవునా? అతడు ఒక పండితుడు, ఒక గొప్పవాడు. కానీ క్రీస్తుని తెలుసుకున్నట్టు అతడు తనకు తెలిసినదంతా మర్చిపోవలసి వచ్చింది. అవునా? చూడండి, ఒకటి క్షమించండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. 1 కొరింథీయులు 2వ అధ్యాయము 1వ వచనం. ఎస్, అవును. ఎలాగంటున్నాడండి? చూడండి ఏం చెప్తున్నాడంటే అపోస్తలుడైన పౌలు గారు, సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞాన అతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుతూ వచ్చిన వాడును కాను. ఎంత గొప్పగా చెప్తున్నాడు. అవునా?
ఈరోజు ఇక్కడ నిలబడి మనము లేదా నన్ను ఏదో నిరూపించుకోవడానికి, మిమ్మల్ని సంతోషపెట్టడానికి, ఏదో నన్ను నేను చూపించుకోవడానికి మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నాడు ఆయన. అలాగే లేదు అక్కడ. అందుకే అంటాడు చూడండి, ఈయన గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఈయన శిక్షణ పొందినవాడు. ఎప్పుడు? ప్రభువును తెలుసుకున్నంత వరకు. ఆయన గురించి చూద్దాం. లోకంలో ఉన్న ఏ భాషనైనాను దరిదాపుగా ధారాళంగా మాట్లాడగలడు అపోస్తలుడైన పౌలు. ఆయనకున్నటువంటి జ్ఞానం అటువంటిది. చిన్నప్పటి నుంచి కూడా గమలీయేలు దగ్గర పెరిగాడు. ఆయనకి రాయని భాష లేదు. అదే చెప్తున్నాడు, ఈయన శిక్షణ పొందినవాడు. లోకంలోనున్న ఏ భాషనైనాను దరిదాపుగా ధారాళంగా మాట్లాడగలడు. దాని గురించి అతడు అతిశయించవలను. అతడు పరిసయ్యుడు కానీ అనగా చూడండి, పరిసయ్యులకు పరిసయ్యుడయ్యాడు. ఎప్పుడు? బాగా చదువుకొని ఈ తెలివి జ్ఞానం సంపాదించినప్పుడు పరిసయ్యులకే పరిసయ్యుడు అయ్యాడు. అనగా అతడు పూర్తిగా పరిసయ్యులందరిలో కఠినమైన నిష్ఠ గలవాడాయను. చిన్నప్పటి నుంచి కూడా దేవుడు అంటే మంచి, ఏదైతే ధర్మశాస్త్రం ఉందో ధర్మశాస్త్రంలోకి వచ్చేటప్పటికి గొప్ప బహు నిష్ఠ గల జీవితం జీవించిన వ్యక్తి అట అపోస్తలుడైన పౌలు. అతడు గొప్ప వ్యక్తి. అతనికి అధికారం ఉండను. చాలా చురుకైన వాడు. ఈయన శిక్షణ పొందినవాడు. లోకంలో ఉన్న ఏ భాష అయినా సరే ఎవరు మాట్లాడలేరు అతనితోని. అలాగ మాట్లాడగలడు. అయితే చూడండి, ఆ దేశమంతట్లో అత్యుత్తమ ఉపాధ్యాయుడు గమలీయేలు దగ్గర ఆయన శిక్షణ పొందాడు. ఎవరి దగ్గర? గమలీయేలు దగ్గర ఆయన శిక్షణ పొందాడు. కానీ ఒకరోజు ఒక సమయం వచ్చింది. అప్పుడు ఏం జరిగిందని అంటే, దేవుడు కలుసుకునేటంత వరకు కూడా ఆయన గర్వపడ్డాడు. ఏంటట? దేవుడిని ఎప్పుడైతే కలుసుకోలేదో అంతటి వరకు కూడా ఆయన గర్వపడ్డాడు. ఎందుకంటే ఆయనకున్న చదువు, తెలివితేటలు, ఓకే, ఆయనకున్నటువంటి ప్రతిదీ కూడా ఆయనలా ఎవరు కూడా చేసేవారు ఎవరు లేరు. అర్థమైందా లేదా? ఈయన శిక్షణ పొందినవాడు. ఏడు పొందాడు? ఆ దేశంలో ఎవరైతే అక్కడ అత్యుత్తమైనటువంటి వ్యక్తి ఉన్నాడంటే గమలీయేలు ఉన్నాడు. ఆ గమలీయేలు పాదము దగ్గర చిన్నప్పటి నుంచి కూడా మతానికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా నేర్చుకున్న వ్యక్తి అపోస్తలుడైన పౌలు. ఆమేన్. చూడండి, ఆ కాలంలోని పాఠశాలన్నింటిలో చాలా గొప్ప ఉపాధ్యాయుడు పౌలు. ఆ మాదిరి మనిషే ఆయన. ఎవరైతే గమలీయేలు ఉన్నాడో ఆ గమలీయేలు దగ్గర ఏదైతే నేర్చుకున్నాడో దాని అంతటికి కూడా భిన్నంగా ఆయన తయారయ్యాడట. గమలీయేలు కన్నా గొప్ప ఉన్నతమైన బోధకుడిగా తయారయ్యాడు పౌలు. చూడండి, అయితే పౌలు ప్రతి భాషను అతను నేర్చుకున్నాను. మానసిక శాస్త్రమును అభ్యసించను. ఎటువంటి విషయాలు నేర్చుకునవలనో అటువంటివన్నీ అతడు అభ్యసించను. ఏవైతే ఆయన నేర్చుకోవాల్సిన అన్నీ ఆయనకు వచ్చు. అయితే చూడండి, ఆయన క్రీస్తును అంగీకరించిన తర్వాత తన విద్య అంతటితో ఆ మనిషి చెప్పినది వినండి. ఏంటట? క్రీస్తుని అంగీకరించిన తర్వాత తన విద్య అంతటితో ఆయన చెప్పినది విందాం. తానెంత బలము గొప్పతనము కలిగి ఉన్నను దానిని మర్చిపోవలసి ఉండెను. తనపై తాను నిలబడజాలని అతడు గ్రహించెను. తనపై తాను నా అంతటిగా నేను నిలబడలేను అని చెప్పేసి ఆయన గ్రహించాడు. ఎందుకని? ఈయన ఏదైతే చదువుకున్నాడో, ఏవైతే నేర్చుకున్నాడో అవేవి కూడా దేవుని యొక్క పనిచేసే విషయంలోకి వచ్చేటప్పటికి పనికి రాదు అని తెలుసుకున్నాడు. ఏమా? చూడండి, అతడు తన చదువు వట్టిదని అతడు గ్రహించవలసి ఉండాను. చదువు ఇప్పుడు మీకు నేను ఒక మాట చెప్తాను చూడండి. మీకు బైబిల్ చదవడం రావట్లేదు, బైబిల్ మీకు అర్థం కావట్లేదు. కానీ బైబిల్ రాసింది ఎవరని బైబిల్ చెప్తుందంటే పేతురు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ చేత రాయబడింది. అవునా? అదే పరిశుద్ధాత్మ మనం పొందుకుంటే ఆదికాండం నుంచి ప్రకటన వరకు నీకు ఎవరో చెప్పక్కర్లేదు. పరిశుద్ధాత్మ నీకు సమస్తము బోధిస్తుంది. నీకు ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది కూడా నీకు పరిశుద్ధాత్మ చూపిస్తుంది. అందుకనే అపోస్తలుడైన పౌలు ఎంత ట్రైనింగ్ పొందుకున్నా, చిన్నప్పటి నుంచి ఎన్ని నేర్చుకున్నా ఆయన చదువు తెలివితేటలు అన్నీ ఏమైపోయి
ఎందుకు పనికి రాకుండా పోయింది. ఏమా చెప్పండి. ఇప్పుడు ఆయన మాట విందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 విషయాల్లో చూద్దాం. ఇప్పుడు మనం ఏదైతే చదివామో అదే. ఏమంటాడు? సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞాన అతిశయంతో కానీ దేవుడి మర్మము మీకు ప్రకటించి వచ్చిన వాడును కాను. ఏమా చూడండి ఏమంటాడు? నేను పలానా పాఠశాల నుండి వచ్చిన డాక్టర్ని, నాకు అన్నీ తెలుసు, నేను ఇవన్నీ చెప్పడానికి వచ్చానని చెప్పట్లేదు ఆయన. నేను ఎన్నడూ మీతో ఆ విషయాలు చెప్పడానికి రాలేదని అంటున్నాడు. అవునా? చూడండి, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్యనకు ఎరగకుందునని నిశ్చయించుకొంటిని. ఏం చెప్తున్నాడనంటే, మనం ఎవరైతే సిలువ వేయబడ్డామో ఆయన గురించి తప్ప మరి ఎవరి గురించి ఆయన చెప్పలేదు. బైబిల్లో మీరు చూసుకోండి, మన పితరులు లేదా అపోస్తలు కొత్త నిబంధనలు మనం చూసినట్లయితే, అపోస్తల కార్యం నుంచి మనం చూసినట్లయితే ప్రభువు గురించి, ప్రభు చేసిన కార్యాల గురించి చెప్పారే తప్ప సంఘంలో ఏ విషయాల కోసం బయటికి వాళ్ళు చెప్పలేదు. వాక్యాన్నే బోధించారు. ఎట్టి ఉదాహరణలు కానీ వాళ్ళు అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది, వాళ్ళు ఇలాగయ్యారని ఏ ఒక్క అపోస్తలుడు కూడా చెప్పలేదు. కేవలము వాక్యం పైన చూపించారు. వాక్యాన్ని మీద ఆధారపడ్డారు, వాక్యాన్ని వారు చూపించారు. ఏమా చూడండి, ఆ గొప్పవాడైన మనిషి యొక్క సాక్ష్యమును వినండి. సామర్థ్యములను గురించి ఏమీ ఎరగకుండుటకు నేను నిశ్చయించుకుంటుని, మీలో ఏమీ లేదని నేను ఎరుగుదును. కేవలము ఒక్క విషయమును నేను మీలో చూచి ఎరుగుటకు నేను నిశ్చయించుకుంటుని. ఏటట? సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మీ మధ్యన నేను ఏ ఒక్కటి కూడా చెప్పడానికి రాలేదని అంటున్నాడు. అవునా? చూడండి, మన మధ్యన ఉన్న సిలువ వేయబడిన రక్షకుడు నేను గుర్తించవలసినది అది మాత్రమే. మనం ఎవరిని గుర్తించాలి? 2025 సంవత్సరాల క్రితం సిలువ వేయబడ్డ వ్యక్తి, ఆ వ్యక్తి తిరిగి లేచి మన మధ్య సజీవంగా ఉన్నాడు. అది నిన్ను గుర్తించమంటున్నాడు. నిన్ను ఇంకా గుడ్ ఫ్రైడేలో ఈస్టర్లో చేయమని దేవుడు చెప్పట్లేదు. ఖాళీగా ఉంది సమాధి. ఆయన లేచాడని నువ్వు నమ్మకపోతే ఈ గుడ్ ఫ్రైడేలో ఈస్టర్లో నువ్వు చేయొచ్చు. ఒకవేళ నువ్వు లేచాడని నువ్వు నమ్మితే నువ్వు అది చేస్తావా? మన మధ్యలో దైవజనుడు ప్రవీణ్ గారు చనిపోయారు. ఆయన చనిపోయిన తేదీ, పుట్టిన తేదీ సమాధి పైన వేశారు. వచ్చే సంవత్సరం వచ్చేటప్పటికి ఆయన చనిపోయిన తేదీ మారుతుందా? మన ఆపై వచ్చే సంవత్సరం మరి ఈస్టర్, గుడ్ ఫ్రైడే ఎందుకు మారుతుంది? ప్రతి సంవత్సరం ఒక డేట్ రావట్లేదు. క్యాలెండర్లు చూడండి, గమనించండి. ఆయన చనిపోయిన తేదీ మారుతుంది. అది మార్చి హాలం చేస్తుంది ఎవరో కాదు, క్రైస్తవులమైన మనమే. అర్థమవుతుందా? ప్రతి సంవత్సరం ఆయన చనిపోయిన తేదీని, పుట్టిన తేదీ అలాగే ఉంటుంది, కానీ మిగతావన్నీ మారుతున్నాయి. ఎందుకు మారుతుందని మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాం? ఆ రోజు మన పితరులు మనం చెప్పుకోవడం, త్రోసివేయబడిన రాజు, సకల జనుల మర్యాద చొప్పున వాళ్ళకి రాజు కావాలి. ఈ లోక మర్యాద చొప్పున వాళ్ళు నడుచుకుంటున్నారు. వారికి దేవుడు అక్కర్లేదని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు తోసేశారు. అప్పుడు తోసిన వాళ్ళు ఇప్పటికీ కూడా ఆయన చేర్చుకోలేకుండా ఇప్పటికీ కూడా ఉన్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళకి గుడ్డితనం కలగజేయబడింది. నిజంగా మనకి కృప ఉంది కనుకనే ఈరోజు అన్యజనులైన మనకి దేవుడు మనకి రక్షణ ద్వారాన్ని తెరిచాడు. ఈ రక్షణ ద్వారాన్ని తెరిచిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి మనం సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతిదీ అటు ఇటు చూడాల్సిన సమయంలో మనం ఉన్నాం. బస్సు ఎక్కితేనే మనం 10 సార్లు గమనిస్తాం, ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు. ట్రైన్ ఎక్కినా గమనిస్తాం, కూర్చున్నప్పుడు గమనిస్తాం, బట్టల షాప్కి వెళ్ళేప్పుడు గమనిస్తాం, ఏమైనా కొనడానికి వెళ్ళేటప్పుడు గమనిస్తాం. కానీ ప్రభు దినం, చనిపోయే దినం వచ్చేటప్పుడు మాత్రము సెలవు వచ్చిందా లేదో చూస్తున్నామే తప్ప అది ఎందుకు డేటు మారుతుంది అనేది మాత్రం చూడలేని పరిస్థితిలో, అంత అంధకారమైన స్థితిలో ఈరోజు క్రైస్తవ్యం ఉన్నది. అవునా? అందుకని చెప్తూ ఉన్నాడు, సిలువ ఎవరైతే సిలువ వేశారో ఆయన్ని తప్ప నేను మీ మధ్యలో ఎవరికొండి నేను చెప్పడానికి ఇక్కడికి రాలేదని చెప్పి పౌలు గారు గట్టిగా డంకా భావించి చెప్తున్నాడు. ఏమా చూడండి, అతని మాటలు వినండి. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద నుంటిని అన్నాడు. ఏది గొప్పతనము?
ఎందులో ఉంది గొప్పతనం? కొరింథీయులకు రాసిన పత్రిక 2:3 ఎలాగ వస్తాడు? భయంతో భక్తితో వణుకుతో వస్తున్నాడు ఆయన. మనము ఇప్పుడు సంఘానికి వచ్చిన మనలో ఎవరికైనా భయం ఉందా? ఏ ఒక్కరికైనా భయం ఉందా? ఎంతమంది భయంతో వస్తున్నారు? ఎంతమంది భక్తితో వస్తున్నారు? ఎంతమంది వణుకుతూ వస్తున్నారు? ఆయన నివసించు స్థలము దేవదూతల సైతము కూడా రెక్కలు మూసుకొని, కాళ్ళు కప్పుకొని, ఒళ్ళంతా కప్పుకొని, మొకాళ్ళు కప్పుకొని పరిశుద్ధులు పరిశుద్ధులు అని చెప్పేసి అని గణపరుస్తూ ఉన్నాయి. మానవులమైన మనకి ఏముందని? ఏముందని మనం గర్వపడుతున్నాం? ఏమీ లేదు సహోదరి సోదరులారా. ప్రతి ఒక్కరికి మరణం ఏలుతుంది. ఆ మరణాన్ని తప్పించి జయించేవాడు మన మధ్యలో ఒకడు ఉన్నాడు. ఆయన సజీవంగా ఉన్నాడు. ఆయన నిన్నాడు నేడు నిరంతరము యుగ యుగములు ఒకటే రీతిగా ఉన్నాడు. ఇగో మృతుడినైతిని కానీ యుగ యుగములు సజీవంగా ఉన్నానని చెప్తున్నాడు. మొదటి వాడిని నేనే, కడపటి వాడిని నేనే అని చెప్తూ ఉన్నాడు. మరి ఇంకా మనం ఆ పండుగలు చేస్తూ ఉన్నామంటే ఆచారాలు కాదా? మనుషులు కల్పించిన పద్ధతులు కాదా? మీరు మీ పితరుల యొక్క పారంపర ఆచారాలు మీరు కొనసాగిస్తానని యెషయా చెప్పాడు. మత్తయి సువార్తలో కూడా చెప్పబడుతుంది. డిసెంబర్ 25 క్రిస్మస్ జాతరం. ఎవరికి జాతరమో కూడా తెలియట్లేదు. ప్రతి సంవత్సరం క్రిస్మస్, మట్ల ఆదివారము, శ్రమదినాలు, గుడ్ ఫ్రైడే, ఈస్టర్. ఈ సంవత్సరానికి ఇవి అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అదే, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అదే, నెక్స్ట్ ఇయర్ అదే. ఇప్పుడు అసలు ఎక్కడ ఉన్నామో క్రైస్తవుడు ఎందుకని మనం చూడలేకపోతున్నామంటే అదే మన బుద్ధిహీనత. ఆయన రాబోతూ ఉన్నాడు పెండ్లి కుమారుడిగా. వధువుగా సిద్ధపడే నిమిత్తము అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11 ప్రదానం చేశాడండి. కన్యకగా సంఘాన్ని ప్రదానం చేశాడు. ఇప్పుడు ఆయన పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడు. మనం ఇంకా బుద్ధి లేని కన్యకలుగా ఈ లోకం వైపు చూస్తూ లోక కార్యాలు చేస్తూ ఇక్కడ ఉండిపోవడానికి దేవుడు మనల్ని పిలిచాడు. అందుకే పిలిచాడు మనల్ని. అది కాదని చెప్తున్నాడు. అందుకే సంఘంలోకి మనం వచ్చేటప్పుడు భయంతో రావాలి. చూడండి, మరియు బలహీనతతోనూ భయంతోనూ ఎంతో వణుకుతో మీ యొద్ద నుంటిని పరిసయులకు పరిసయుడు, ఉపాధ్యాయులకు ఉపాధ్యాయుడు, బాల్యము నుండి తర్ఫీదు పొందినవాడు, తెలివిగల చురుకైన వాక్చాతుర్యం గలవాడు, కొరింథీయుల వంటి ఒక ప్రజల యొద్దకు వచ్చి నేను బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద నుంటినని ఆయన చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ఆయన చూస్తే హడలు. ఆయనకున్నటువంటి తెలివి కానీ శక్తి సామర్థ్యాలు కానీ ఆయన వేసుకున్న బట్టలు కానీ ఆయన నడిచే మొత్తం అంతా ఆ హోందతనమే వేరు. ఎప్పుడైతే క్రీస్తును కలుసుకున్నాడో సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడు. పూర్తిగా చేంజ్ అయిపోయాడు. ఆయన పూర్తిగా మారిపోయాడు. ఎలా వస్తున్నాడు ఇప్పుడు సంఘాన్ని చంపడానికి దమస్క మార్గంలో తను నివసిస్తున్న పట్టణం నుంచి అధికార పత్రాలు పట్టుకొని సంఘాన్ని హింసించే నిమిత్తము 10 మంది ఎంతమంది చాలామంది వెనకతలు వేసుకొని వెళ్తున్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఎప్పుడైతే యేసు కలుసుకున్నాడో మారిపోయాడు. పూర్తిగా మారిపోయాడా లేదా? ఇప్పుడు ఎలా వస్తున్నాడు సంఘం దగ్గరికి? అప్పుడు వచ్చి సంఘాన్ని హింసించి చంపిన వ్యక్తి ఇప్పుడు భయంతో భక్తితో వణుకుతో వస్తున్నాడు. అవునా? చూడండి, లోకమును తలక్రిందులు చేసిన వాడు ఆయన. ఎవరి ద్వారా చేశాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా చేశాడు. ఇప్పటికీ ఆయన రాసిన పత్రికలు మనం ఎలా చదవగలుగుతున్నాం? ఆయన రాసినవే చదువుతున్నాం. ఏమా? చూడండి, మునిపెన్నడూ లేని గొప్ప మిషనరీ, బలహీనతతో శిక్షణ పొందిన పండితునిగా కాదు, కానీ బలహీనతతోనూ భయముతోనూ వచ్చితనని చెప్పుకొనిచున్నాడు. లేనిచో ఎక్కడో చోట మార్గములో అడుగుజారును. ఎంతో వణుకుతో, ఎందుకనగా తన సొంత సామర్థ్యం మీద తనకు నమ్మకం లేదు. అందుకనే భయంతో భక్తితో వణుకుతో వస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. మనకి అదే మార్గాన్ని విడిచిపెట్టాడు. అందుకే ఆయన ఏమంటాడు? నేను ఆయన పోలి నడిచాను. ఎవరు చెప్పగలరు? ఇప్పటి వరకు బైబిల్లో చెప్పిన ఆ మాట ప్రభువైన యేసుక్రీస్తు తర్వాత అపోస్తలుడైన పౌలు ఒక్కడే. ఏ ఒక్కడూ లేడు. మీరు చూసుకోండి, మొత్తం తిరగేయండి బైబిల్ మొత్తం. అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట ప్రభువైన యేసుక్రీస్తు తర్వాత ఆయనే చెప్పగలిగాడు. అట్టి సాక్షి ఈరోజు మన మధ్యలో అనేకమైన విషయాలు చెబుతూ ఉంటే, మన మధ్య ఉన్న పరిశుద్ధ గ్రంథం మనం చదువుతూ ఉంటే దినదినము మనలో మార్పు రావాల్సింది పోయి, మనలో క్రీస్తు యొక్క సారూప్యము దినదినము ఎదగాల్సింది పోయి, ఇంకా లోకంలోనే లోక కార్యాలు, లోక ఆశలు, లోక కోరికలు, లోకంలో ఉన్నటువంటి ఆలోచనలు, లోక తలంపులు ఇవే మనల్ని ఏలుతున్నాయి. ఒకవేళ నువ్వు తిరిగి జన్మించినట్లయితే
అందుకే తిరిగి జన్మ చాలా ప్రాముఖ్యమని చెప్పాడు నికోదేముతో. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఏం చెప్తాడు? నువ్వు తిరిగి జన్మిస్తే కానీ దేవుని రాజ్యం చేరుకోవని చెప్పాడు. ఎలా నేను జన్మించగలను చెప్పేసి నికోదేము అడుగుతున్నాడు. నికోదేమో పెద్ద బోధకుడు ఇజ్రాయేల్కి. ఇజ్రాయేల్ బోధకుడు ఏంటి నీకు తెలియదా అని అంటున్నాడు. మరి అదే కొత్త జన్మ ఈరోజు మన బోధకులను అడిగితే, ఆ రోజు నికోదేమికే తెలియదు కొత్త జన్మ అంటే ఏంటో. ఈరోజు వీళ్ళు మన అన్యజనులు ఉన్నటువంటి మన అందరికి ఎలా తెలుసు? అది తెలియాలంటే పరిశుద్ధాత్మ అవసరమైన. నీకు బైబిల్ స్పష్టంగా ప్రతిదీ పిన్ పాయింట్ అర్థం కావాలంటే నువ్వు డిక్షనరీలు తిరగేసి, ఆ గ్రంథాలు తిరగేసి, యూట్యూబ్లో చూసేసి పెద్ద పెద్ద పుస్తకాలు పెట్టి గంటల తరబడి చదివితే నీకు అర్థము కాదు. నీకు అర్థం కావాలి అని అంటే ఆయనే నీకు ఆదరణకర్తగా పంపించాడు. ఆ ఆదరణకర్త ఎవరు? పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ వస్తే ఆదికాండం నుంచి ప్రకటన వరకు దేవుడు యొక్క ఉద్దేశము, సంకల్పం, ప్రణాళికలు, ఆయన ఆలోచనలు, ఆయన సమస్తాన్ని కూడా బయలుపరుస్తాడు. దేనిది? పరిశుద్ధాత్మ పొందుకోవడం ద్వారా. అందుకని ఈరోజు మనము పెద్ద పెద్ద చర్చిలు కట్టేసి ఏదో అయిపోలేదు సంపాదించుకున్న మన ఆలోచన కాదు. నా ఆలోచన కూడా అది కాదు. మనం అందరం పరిశుద్ధాత్మను పొందుకోవాలి. మనం అందరం దేవుని రాజ్యంలో ఉండాలి. అలా చెయ్యాలి అని అంటే ఈరోజు నువ్వు నేను ముందుకెళ్తున్న మనం ఆగి ఆత్మను పొందుకోవాలంటే ఏం చేయాలి అనేది ఆలోచించి ఎక్కడికి వెళ్ళాలంటే వాక్యంలోనికే మనం వెళ్ళాలి. ఎలా? అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలోకి వెళ్తే ఆత్మను పొందుకునే విధానము మన పితరులు అక్కడ పెట్టారు. ఆ విధానంలోనే వెళ్తేనే ఆత్మను పొందుకుంటావు. ఆత్మను పొందుకుంటే నీకు ఎవరు మరి ఏం చెప్పక్కర్లేదు, ఎవరు బోధించక్కర్లేదు. ఎందుకంటే నీకు అంతరంగిక బోధకుడిగా ఆయనే ఉంటాడు. నిన్ను నడిపించేది ఆయనే. ఏమా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దేని గూర్చి భీతితో భయపడట కాదు, కానీ దానిలోని తన సొంత సామర్థ్యమును కలిపినచో దేవుడిని సంతోషపరచనని అతడి భయపడెను. ఏటట? ఆయన ఎందుకు భయపడుతున్నాడంటే తన సొంత ఆలోచనలు ఏదైనా కలిపేస్తాడేటో అని చెప్పేసి పౌలు గారు భయపడుతున్నాడు. అందుకనే కేవలము ఆయన ఏం చేస్తున్నాడంటే అతడు నేర్చుకున్నది అందులో కలపరాదు. నేను వాక్చాతుర్యంతో మీ యొద్దకు రాలేదు, నేను భయముతో వచ్చాను. ఆ విధముగానే నేను రావలను, కానీ సిలువ వేయబడిన క్రీస్తుని తప్ప మరి దేనిని ఎరగకుందని నిశ్చయించుకుంటునని వచ్చి తిని అంటున్నాడు. ఏమన్? చూడండి, 1 కొరింథీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసి కొనక. ఇప్పుడు మీకు ఒక విశ్వాసం ఉంది. ఆ విశ్వాసము మనుషుల యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు. యూట్యూబ్లో చూస్తున్నావు, ఇంగ్లీష్లో బోధిస్తున్నాడు, ఎక్కడెక్కడ చరిత్రకు సంబంధించి ఆధారాలన్నీ తీసి చెప్తున్నాడు అనుకో, అది మనుషుల జ్ఞానం. దాని మీద నువ్వు ఆధారపడకూడదు. ఏమంటాడు? దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవాలని అంటున్నాడు. ఏం చెప్తున్నాడు? 1 కొరింథీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నాడు ఆ మాట. మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవాలని చెప్తున్నాడు. ఏమా? చూడండి, యోధులకు ఈయన ఏమీ లేనివానిగా చెప్పుకొనిచున్నాడు. ఆమేన్. అపోస్తలుడైన పౌలు యోధుడే సౌలుగా ఉన్నప్పుడు, కానీ ఏం చెప్పుకుంటున్నాడు? ఏమీ లేనివాడిగా చెప్పుకుంటున్నాడు. చూడండి, ఈనాడు మన పాఠశాలలకు అవసరమైనది ఏదైనా ఉందంటే, ఈనాడు మన సంఘములకు అవసరమైనది ఏదైనా ఉన్నదంటే అది తమ్మును తాము రిక్తులుగా చేసుకొని సొంత ఆలోచనలు, సొంత సామర్థ్యమును విడిచిపెట్టటియే. నీ ఆలోచనలు, నీ సామర్థ్యము, నీకున్న డబ్బు, నీ పలుకుబడి, నీ పేరు ప్రఖ్యాతలు అన్నీ కూడా వదిలేయాల. నిన్ను దేవునికి పరిపూర్ణంగా రిక్తునిగా చేసుకోవాలి. ఏమా? ఎప్పుడైతే అలా పరిపూర్ణంగా ఆయనకి సమర్పించుకుంటావో ఆయన నీలో వచ్చి పనిచేస్తాడు. నువ్వు ఖాళీ అయిపోవాలి. ఫస్ట్ నువ్వు అనేవాడు ఖాళీ అయిపోవాలి. జీవించేవాడు నువ్వు కాదు, ప్రభువా నువ్వు నాలో వచ్చి జీవించాలి అని నిత్యము మన ప్రార్థన, అనుదిన ప్రార్థన అయి ఉండాలి. ఏమా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, అంతా తెలిసిన వ్యక్తిగా కాదు, ఏదో గొప్పవానిగా కాదు, కానీ అనామకునిగా ధూళిగా రావాలను. నేను ఏమీ కానను చోటికి నీవు రావాలను. దానికి పైగా నీవెన్నడూ లేవద్దు. దానికి పైగా నీవు లేచావంటే దేవునికి పైగా నువ్వు లేచేస్తావు. దేవునికి సంబంధించిన విషయాలకు వచ్చేటప్పటికి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో మనం తగ్గించుకొని దేవుడి దగ్గరికి రావాలి. అందుకనే కదా మన డిప్యూటీ సీఎం ఏమంటున్నారు? నేను చదివాను చిన్నప్పటి నుంచి, తను తగ్గించుకున్నాడు, హెచ్చింపబడతానని వాక్యం చెప్పింది, మా మేడం చెప్పారు, అందుకే నేను హెచ్చింపబడ్డానని ఆయన మొదట్లో చెప్పడం లేదా? ఆ వీడియోలు ఇప్పటికీ చక్కర్లు కొడుతున్నాయి.
చూడండి, ఒక వ్యక్తి అన్యమత వ్యక్తి గొప్ప సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మరి మనం ఎందుకు తగ్గించుకోకూడదు? ఆయన పేరు పెట్టుకున్న మనము, ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉన్న మనం ఎందుకు తగ్గించుకోలేకపోతున్నాం? ఏం అడ్డు వస్తుంది మనకి? నిన్ను నువ్వు తగ్గించుకునే విషయంలోకి ఏది నీకు అడ్డు వచ్చినా నీలో నుండి అది తొలగించుకో. అది నువ్వు తొలగించుకుంటే నువ్వు హెచ్చింపబడతావు. ఏమా? చూడండి, నాకు వాక్చాతుర్యము కాదు, మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో గాక పరిశుద్ధాత్మయు దేవుని శక్తిని కనపరచుచు వచ్చి తిని. ఇప్పుడు గమనించండి, పౌలు ఎందుకు నీవు అలాగ చేయుచున్నావు? శక్తి మీ విశ్వాసం మనుషుల జ్ఞానం ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవాలని చెప్తున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9-10 వచనం మనం చూసినట్లయితే అసలు ఏ బోధకుడండి ఈయన! ఈ గొప్ప వ్యక్తి చూడండి, దేవుని వెదికెను. దేవా, నేను బలహీనుడను, ఏమి చేయాలో నాకు తెలియదు, నన్ను బలపరచమనియు నా బలహీనతను నా నుండి తీసివేయమనియు నేను బలవంతుడిగా ఉన్నట్లు చేయమని ప్రార్థిస్తున్నాడు అని చెప్పాను. అవునా? చూడండి, దేవుడు తిరిగి అతనితో మాట్లాడాను, పౌలా, నీ బలహీనతలోనే నా బలము పరిపూర్ణమవుతున్నది అన్నాడు. ఎక్కడ? మనం ఇప్పుడు అపోస్తల కార్యాలయమో ఆ 12వ అధ్యాయం మనం చూసినట్లయితే పైకి, నేను బలహీనుడు ప్రభువా, నాలో ఆ బలహీనత తీసని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ ఆయన ఏం మాట్లాడు తెలుసా? నీ బలహీనతలోనే నా యొక్క బలము పరిపూర్ణమవుతున్నది అంటున్నాడు. ఏమంటున్నాడు? నీ బలహీనతలోనే నా బలము పరిపూర్ణమగుచున్నది. అందుకనే మనకు శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. శ్రమల ద్వారా దేవుడి దగ్గర మనం వెళ్తాం. ఆ శ్రమలే మనకు పాఠాలు నేర్పిస్తుంటాయి, ఎలా నడవాలి. ఇప్పుడు పడిపోతున్నాడు పిల్లడు, పడిపోతున్నాడు కదా అని చెప్పేసి అని మనం ప్రతిసారి ఎట్టి లేపుతూ ఉంటే ఆడు పడిపోతూ ఉంటాడు. కానీ కొద్దిమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఆడు పడిపోయినా సరే లేపరు, ఆయనకి వదులుతారు. ఎందుకు? ఆడంతటా ఆడిగా లేచి నిలబడాలి, నడవాలని. మన తండ్రి కూడా మనల్ని ఆ విధంగా చూస్తాడు. మనకు బలహీనతలు వస్తాయని చెప్పేసి అని మనం భయపడిపోయి ఏం దేవుని నమ్ముకోవడమని చెప్పి వెనక్కి వెళ్ళిపోయే స్థితిలోకి మనం రావద్దు. దయచేసి నువ్వు నిలబడతావా లేదా అని చెప్పి ఆయనే పరీక్షలు అనుమతిస్తాడు. ఆ పరీక్షలు అనుమతించిన ఆయనే ఆ పరీక్షలలో విజయాన్ని కూడా నీకు ఇస్తాడు. షద్రక్ మేషక్ అబేద్నెగోలు నిలబడతారా నిలబడలేరని పరీక్ష వచ్చింది. టెస్ట్ వచ్చినప్పుడు ఏమైంది? వాళ్ళు ఒక్కటే మాట అన్నారు, మేము నమ్మిన దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా అన్నారు. మనమైతే ఏం చేస్తామంటే మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడని అంటాం. మనం రక్షించకపోతే బలహీన పడిపోతాం. అవునా కదా? ఆ బలహీన పడిపోవద్దని ఆయన చెప్తున్నాడు. చూడండి, ఆ యొక్క షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఆ అగ్నిగుణంలో పడివేస్తక ముందు పరలోకంలో ఒక మీటింగ్ జరుగుతుంది. అది మనకు తెలియాలి. భూమి మీద ఏది జరిగినా దేవుడు తన పిల్లల పట్ల కానీ తన ప్రజలు ఏదైతే ఉన్నారో వారి పట్ల కానీ ఏదైనా ఎవరైనా చేస్తూ ఉన్నారని అంటే ఆయన రక్షించే నిమిత్తము మొదటగా పరలోకంలో మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో జరిగిన తర్వాత దేవుడు అనుమతిస్తేనే నీ దగ్గరికి ఏదైనా వస్తుంది. దేవుడు అనుమతించకుండా నీ దగ్గరికి ఏది నీ దరిదాపులకు రాదు. ఎందుకంటే నీ చుట్టూ దూతలు ఉంటాయని వాక్యం చెప్తుంది. అందుకనే యోబు చుట్టూ కూడా కంచి వేసి ఉంచాడు దేవుడు. ఊరికనే కాదు, అది ఎవరికి తెలుసు అంటే శత్రువుకు ఒక్కడికే తెలుసు. అందుకనే అక్కడ యోబు దగ్గరికి వెళ్ళి కూడా ఆ దేవుడు పరలోకంలోకి వెళ్ళి యోబు నా గురించి సాక్ష్యం ఇచ్చేవాడు భూమి మీద ఉన్నాడంటే ఎందుకు ఉన్నాడు? ఆయన చుట్టూ నువ్వు కంచి వేసి ఉంచా కాబట్టి ఆయన ఉన్నాడని చెప్తున్నాడు. ఎలా తెలుసుకోగలిగాడు? ప్రతి ఒక్క దేవుడు తన పిల్లల పట్ల అటువంటి ప్రణాళిక కలిగి ఉంటాడు. అది శత్రువుకు ఒక్కడికే తెలుసు. కానీ నీ బలహీనతలు నీ పరీక్షలు వస్తున్నాయి అంటే శ్రమలు వస్తున్నాయి అంటే నువ్వు నిలబడాలి. నువ్వు నిలబడితే నీ ద్వారా పనిచేస్తాడు. షద్రక్ మేషక్ అబేద్నెగోలు నిలబడ్డారు కాబట్టి దేవుడు వారి ద్వారా గణపరచబడ్డాడు. దానియేలు నిలబడ్డాడు కాబట్టి దానియేలు ద్వారా గణపరచబడ్డాడు. అవునా? దేవుడు వాడుకోవాల్సింది మైకిల్ని, డొక్కుల్ని, ప్యానల్ని, చూపులెట్లు కాదు. నువ్వు కావాలి దేవుడికి, నువ్వు కావాలి. నీ ద్వారా ఆయన పని చేయాలని చూస్తూ ఉన్నాడు. మనం ఇంకేం చెప్తున్నామంటే ఇంకా సాకులు చెప్పుకుంటూనే వెళ్తున్నాం. మనం ప్రతి సంవత్సరము, ప్రతి నెల, ప్రతి వారం ఏవో ఒక సాకులు చెప్పుతూనే ఉంటావు. పౌలు గారు ఏమైపోవాలి అలాగైతే? ఎంత దర్జాగా బతికిన వ్యక్తి. అవునా కదా? కానీ ఏం చెప్తున్నాడు? నా బలహీనతలను బలపరిచేవాడు ఆయన అంటాడు. కనుక నా ప్రియమైన సోదరులారా, మనము ఈరోజు ఆయన పైన ఆధారపడదాం, మనుషుల మీద ఆధారపడద్దు.
పరిశుద్ధాత్మ మీద ఆధారపడండి. ఈ ఘడియకు ఆయన వాగ్దానం ఇచ్చాడు. మీరు అడిగితే నేను ఆత్మని ఇస్తానని ఆయన వాగ్దానం ఇచ్చాడు. పరిశుద్ధాత్మను పొందుకున్నట్లయితే నాకు చదువు లేదు బ్రదరు, నాకు తెలియదు బ్రదరు, నేను మోటివ్ అని బ్రదరు, నాకు అసలు ఏం తెలియదు బ్రదరు. ఎస్, ఏమి తెలియని వాడే దేవుడికి కావాలి. ప్రభా నాకేమి తెలియదు అని చెప్పి నువ్వు మోకరించి దేవుడిని అడుగు. ఆయన ఆత్మ ఇచ్చేటప్పుడు నీ ముందు ఏ ఒక్కడు కూడా నిలబడి మాట్లాడలేదు. పేదరి గారు చదువుకోలేదు, కానీ మొట్టమొదటి పెంతుకోస్తు దినమన్నాడు బోధించిన ప్రసంగించింది ఆయనే. ఎలాగ తెలుసా, ఈ ఆకాశం కింద ఉన్న దేశాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడికి ఉన్నారు. కానీ ఈయన నిలబడి బోధిస్తే ఆ ఆకాశం కింద ఎవరైతే ఉన్నారో ఆ జాతులకు సంబంధించి భాషలకు సంబంధించి ఆయా భాషలు అందరికీ అర్థమయ్యేటట్టు బోధించాడు. చదువు రానాడు కనుక నా ప్రియమైన సోదరుడా, నాకు చదువు లేదు బ్రదర్, నాకేం తెలియదు బ్రదరు, నేను అమాయకుడు బ్రదరు, ఇవన్నీ నువ్వు చెప్పకో. ఇవన్నీ సాకులు. మన మధ్య దేవుడు అన్నాడు. దేవుడికి నువ్వు పరిపూర్ణంగా సమర్పించుకో. ప్రభువా నేనేం చేయాలి నీ కొరకు ఈ క్షణం? నిజంగా ప్రభువా నువ్వు నా కొరకు చనిపోయావు. నేను పుట్టక ముందే, నా తల్లి గర్భంలో నన్ను నిరూపించబడక ముందే నువ్వు నా కొరకు చనిపోయావు. నువ్వు నా కొరకు, నా పాపాల నిమిత్తము సిలువలో శ్రమ అనుభవించావు. నువ్వు ఏదైతే గాయాలు ఉన్నాయో ఆ గాయాల ద్వారా నాకు స్వస్థతను ఇచ్చావు, నీ దెబ్బల ద్వారా. ప్రభువా నేను నీ కొరకు జీవిస్తాను ప్రభువా అని మనము అటువంటి తీర్మానం తీసుకుని ప్రతి ఒక్కరూ నిలబడగలిగితే, ఆ పరిశుద్ధాత్మ కనుక మనం పొందుకున్నట్లయితే, ఈరోజు మనం ఎక్కడైతే నివసిస్తూ ఉన్నామో ఆ పట్టణాలంతటినీ కూడా ప్రతి ఒక్కరిని క్రైస్తవులుగా మార్చగలం. నీ ఆలోచనతో, నీ తెలివితేటలతో, నీకున్నటువంటి దీంతో నువ్వు మార్చాలని చూస్తే నువ్వు మార్చలేవు. నీ వల్ల నీ తరం కాదు. నాకు డేవిడ్ బ్రదర్ ఒక ఆయన రిక్షా వేసుకుంటాడు. ఆయన మాట్లాడినప్పుడు నేను చదువుకున్నాను, ఆయన రిక్షా వేస్తాడు, కాగితాలు గట్ట ఏరేవాడు అనమాట. కానీ అటువంటి వ్యక్తితో నేను మాట్లాడే సందర్భం దేవుడు నాకు ఇచ్చినప్పుడు నన్ను నా తెలివితేటలు నేను చూపించాలనుకున్నాను. తీరా చూస్తే దేవుడు ఆయన నుండి మాట్లాడాడు. ఏం మాట్లాడంటే ఏం జరిగిపోయింది, ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుంది అనేది ఇందులో నుంచి నాకు తీసి చూపించాడు. ఆయన మాట్లాడేటప్పుడు నా హృదయంలో కత్తితో చెక్కితో చూసారు ఆ గుంపులు కర్రకి, ఆ విధంగా చెక్కబడినట్లుగా అయ్యింది. నిజం ప్రియమైన సోదరులారా, మనం అందరం దేవునిపై ఆధారపడదాం. ఆయన ఉన్నాడు. ఆయన నువ్వు నమ్మాలి. నువ్వు నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యమే అన్నాడు. అది నమ్మిన వాడికి సమస్తము. ఇప్పుడు నువ్వు ఏదైతే నువ్వు జరగట్లేదో, ప్రభు నేను నమ్ముతున్నానంటే సమస్తము అన్నాడు. సమస్తం అని అక్కడ పెట్టాడు. నువ్వు ఆ సమస్తం ఆయన దగ్గర ఏదైనా పెట్టుకో, నీకున్న సమస్య నమ్మిన వారి వల్ల అది జరుగుతాయని చెప్పాడు. అందుకే నమ్ముదాం ప్రియమైన సహోదరులారా. ఆయన ఉన్నాడు. ఆయన మారినవాడిగా, మార్పు లేనివాడిగా, ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో ఆయన మధ్య వారు ఉంటారని చెప్పాడు. ఎప్పటి వరకు ఉంటున్నాడో యుగ పర్యంతరం వరకు ఉంటాడు. ఏమాన్, యుగ సమాప్తి వరకు మనతో ఉంటానని వాగ్దానం ఇచ్చాడు. కనుక ఈరోజు నువ్వు నేను మనమందరం ఆయనతో ఉండాలని, ఆయనలో కలిసి ఉండాలని, మనకి ఈ భూమి మీద ఒక మాదిరి జీవితం జీవించే నిమిత్తము ఆయనే సశరీరుడిగా పరలోకాన్ని విడిచిపెట్టి, తన సింహాసనాన్ని విడిచిపెట్టి మనకి మాదిరి చూపించే నిమిత్తం ఆయన ఇక్కడికి వచ్చాడు. కనుక ఆ మాదిరికరమైనటువంటి ఆ పరిశుద్ధుని యొక్క అడుగుజాడల్లో మనం అందరం నడుద్దాం. ఏమాన్, ఎంతమంది నడవాలని తీర్మానం చేసుకున్నారో వారందరం లేచి నిలబడదాం.